థ్యాంక్ యూ వెరీ మచ్. మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంటాను. నేను ఈ స్పిరిచువల్ సైన్స్ మార్గంలోకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి 2009లో రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నా మార్గం ఏంటో, నా లక్ష్యం ఏంటో నాకు అర్థమైంది. మనం ఈ స్పిరిచువాలిటీ తెలుసుకోవాల్సింది, సత్యం తెలుసుకోవాలి. మనం సత్యం తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది, ఇంకెందులోనే ఆనందం లేదు అన్నది అర్థమైంది నాకు. సత్యం ఎంత ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే అంత అంత ఆనందంగా ఉంటాం మనం. కాబట్టి ఆనంద సూత్రము జ్ఞాన మార్గం, ఆనంద మార్గం, జ్ఞాన మార్గం. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం అందించడం, అందరినీ జ్ఞానవంతులుగా మార్చడం, దాని ద్వారా అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు. ఆత్మజ్ఞానం లేకపోతే ఆనందం ఉండదు. ఏవో కాస్త సుఖాలు, సంతోషాలు ఉంటాయి తప్ప ఆ లోపల ఆత్మకు ఆనందం ఉండదు. కాబట్టి ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు శరీరం సుఖం కోరదు. ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు మిగతా అన్ని ఆనందంగానే ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు శరీరం ఎంత సుఖంగా ఉన్నా, మనసు కష్ట సుఖాలు సంతోషాలతో ఉన్నా, ఆ లోపల ఆత్మ గనక ఆనందం లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా ఎప్పుడు అసంతృప్తిగానే జీవితం ఉంటుంది చిట్ట చివరి దాకా. ఎందుకంటే లోపల ఆ ఆత్మ ఆనందంగా లేదు. అది కాస్త ఆకలితో ఉంది, దానికి పోషణ లేదు. కాబట్టి మనం ముఖ్యంగా దేనికి పోషణ ఇస్తే అన్నిటికీ ఇచ్చినట్టు తెలుసుకొని ఆ ఆత్మక పోషణ ఇస్తాం మనం. కాబట్టి మనం చక్కగా నిరంతరం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ అవసరం లేదంటే అంటే ఉంటే ఉన్నాయి, లేకపోతే వెంపర్లాడాల్సిన అవసరం లేదు. వాటి కోసము మనం వెంపర్లాడాల్సిన పని లేదు. ఉన్నంత ఉంది, ఉన్నంతలో హాయిగా ఉందాం, చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొందుదాము, అందులోనే ఆనందం ఉంది. కాబట్టి చక్కగా మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలు తెలుసుకుంటాము. మనకందరికి తెలిసినవే. తెలిసిన టీచర్ల ద్వారా, మాస్టర్ల ద్వారా మనం కొత్త కొత్త విషయాలను అవగాహన చేసుకోవాలి. జనరల్గా లైఫ్లో 3 స్టేజెస్ ఉంటాయండి. లైఫ్లో 3 స్టేజెస్ ఉంటాయి. బిఫోర్ ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానపు పూర్వ దశ, జ్ఞానం లేని దశ అంటే అజ్ఞానపు దశ. ఎన్లైటన్మెంట్ స్టేజ్ అంటే జ్ఞాన దశ. ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్, జ్ఞానం తరువాత దశ. 3 దశలు. అజ్ఞానపు దశ అంటే జ్ఞానం లేని దశ, జ్ఞాన దశ అంటే జ్ఞానం పొందుతున్న దశ, ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్, జ్ఞానం అనంతరం జీవిత దశ. 3 రకాలుగా ఉంటుంది. 3 స్టేజెస్లో 3 రకాలుగా ఉంటాం మనం. ఇది మన గురించి మనం తెలుసుకుంటున్నామండి. అజ్ఞానపు దశ అంటే ఆత్మజ్ఞానం లేని స్టేజ్. ఆత్మజ్ఞానం లేని స్టేజ్లో ఎలా ఉంటామంటే మనం ఈ ప్రపంచమే లో సంపాదనలు ఇవే మనకి లక్ష్యం, ఇదే మనకి లక్ష్యం. సంపాదించుకోవాలి, బాగా చదువుకోవాలి, అందరికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, అందరి దగ్గర మంచివాడిని అనిపించుకోవాలి అని ప్రాపంచిక జీవితంలో ఏవైతే గొప్పవో వాటి కోసమే ప్రయత్నం చేయటం అనేది జ్ఞాన పూర్వ దశ అంటే అజ్ఞానపు దశ అనొచ్చు. అంటే ఈ ప్రపంచమే ఉంది, అంతకు మించి ఏమీ లేదు అనే భావంతో ఉండే దశ. అంటే
తెలుసుకోవలసింది ఉన్నది వేరే ఉన్నా అది తెలుసుకోకపోవడము, అది లేదనుకోవడం అనేది అజ్ఞానపు దశ. బిఫోర్ ఎన్లైటన్మెంట్ అంటే అజ్ఞానపు దశ. తర్వాత జ్ఞానపు దశలో ఏం తెలుస్తుందంటే ఈ ప్రపంచం అంతా మాయ, ఇదంతా నాటకము, ఇందులో పొందాల్సింది ఏమీ లేదు, ఏం పొందనా కూడా అది అశాశ్వతమే, ఇవేవి శాశ్వతమైనవి కావు, సంసారం శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు మాయా వస్తువులు చెప్పాడు ఆయన. అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళని, ఈ ప్రపంచమే నువ్వు సత్యం అనుకుంటున్నావు, ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నావు, అన్ని ఇక్కడ పొందాలని, ఇక్కడ ఏది పొందితే అదే గొప్ప అనుకుంటున్నావు నువ్వు అనుకునే వారిని ఇది సత్యం కాదు, ఇదంతా మాయ, వేరే సత్యం ఉంది అని చెప్పి అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోకి తీసుకొచ్చే దశ అది. అది జ్ఞాన దశలో టీచింగ్స్ ఏముంటాయంటే, టీచింగ్ అలాగే ఉంటుంది, మనం నేర్చుకునేది కూడా అలాగే ఉంటుంది. ఏముంటుంది, ఏం చెప్తారు అక్కడ టీచింగ్? సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము జనము మాయ, తనువు మాయ, మాయ దెల్చువాడు మర్మాగ్ని యోగిర, కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఎవరికి ఈ సూత్రము? అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చే వారికి ఈ సూత్రం. సతులు అంటే భార్యలు, భర్తలు, ఇదంతా మాయ. సుతులు అంటే పిల్లలు. సతులు సుతులు మాయ అంటే నీ భార్య, నీ పిల్లలు, అంటే ఈ సంసారంలో ఉన్న బంధువులు అనుకుంటున్నావే, ఈ బంధాలన్నీ మాయ. అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనివి. ఈ భార్య ఒకప్పుడు లేదు కదా, ఒక 20 సంవత్సరాల క్రితం నాకు భార్య లేదు, ఇప్పుడు భార్య ఉంది కదా, అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది, మాయే కదా. ఇప్పుడు ఉన్నది కొంతకాలానికి మళ్ళీ లేకుండా పోతుంది, అది మాయే కదా. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉంటే అది మాయ. పిల్లలు ఉన్నారు, ఒక 15 సంవత్సరాల క్రితం పిల్లలే అంటే ఆ పిల్లలు ఎవరో, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు, అసలు నాకు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. కానీ ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. ఒకప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు నా దగ్గర, నా జీవితంలోకి. ఈ జీవితంలో వచ్చిన వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా ఉండకుండా పోతారు. ఇది మాయ. సతులు సుతులు మాయ, సంసారములు మాయ. ఈ సంసారం అనేది నువ్వు ఇద్దరే సత్యం అనుకుంటున్నావు, ఈ సంసారంలో ఇదంతా దీనిలోనే పడి కొట్టుకుంటున్నావు, నువ్వు దీనికే ప్రాముఖ్యాన్ని ఇస్తున్నావు, ఇందులో అభివృద్ధి సాధించడం కోసమే ప్రయత్నం చేస్తున్నావు, ఇందులో ఉన్నత స్థితిని పొందడానికే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఇదంతా మాయా. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగినా అది ఒక నీటి బుడగ లాంటిది. ఆ నీటి బుడగలు చూడండి, ఇలా ఇలా పెద్ద బుడగ అవుతుంది, అంత బాబు ఎంత పెద్ద బుడగ అనుకున్నంతలో టప్మని పేలిపోద్ది, కనబడకుండా పోద్ది. ఇది కూడా అంతే. ఈ సంసారంలో నువ్వు ఎంత ఎత్తుకి ఉన్నత శిఖరాలకి ఎదిగినా, ఈ ప్రాపంచిక జీవితంలో ఇవన్నీ నీటి బుడగలు లాంటివి, ఎప్పుడోకప్పుడు టప్మని పేలిపోతాయి, ఉండకుండా పోతాయి, కనబడకుండా పోతాయి అన్న సత్యాన్ని గ్రహించు నువ్వు. సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము జనము మాయ. ధనం అంటే డబ్బు, సొమ్ములు బాగా ఉన్నప్పుడు బాగా ఉంటాయి కదా, మనకి ఉండేసరికి మనకి చుట్టుపక్కల అన్ని మనకి ఫర్నిచర్, మన సుఖాలు భోగాలు అన్ని బాగా కనబడతాయి. కనబడగానే మనకి ఇది చాలా బాగుంది, ఇది నిజమే, కరెక్టే అది. కానీ అది కూడా మాయ అని తెలుసు. మాయ అంటే అది నిన్ను పాడు చేస్తుందని కాదు. మాయ అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండండి. చిన్నప్పుడు లేదు కదా అంత డబ్బు, ఇప్పుడు వచ్చింది, తర్వాత ఉంటుందో పోతుందో ఏం తెలుసు మనకి. కాబట్టి అది కూడా నీటి బుడగ లాంటిదే, ఉన్నట్టు కనబడతాయి కానీ ఉండవు. ఎండమావులు అన్నారు మాస్టర్. ఎండమావులు అంటే అక్కడ ఏదో నీటి చలములు ఉన్నట్టు కనబడతాయి కానీ అక్కడ ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి ఉండవు, ఇక్కడ నుంచి చూస్తే ఏదో. అలాగే ఈ సంసారంలో కూడా ఇవన్నీ ఉన్నాయా అన్నట్టు అనిపిస్తాయి, ఉన్నాయా అనుకుంటాం, ఉన్నట్టే కనబడతాయి కానీ ఇవందులో ఏమీ లేదు. అంటే ఏమీ లేకపోవడం అంటే ఇది శాశ్వతం కాదు, ఇది మాయ. మాయ అంటే మాయమైపోయేది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనబడకుండా పోయేదాన్ని మాయమైపోయింది. ఏంటి మాయమైపోయావు నువ్వు అంటారు. మాయమైపోవడం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉన్నదాన్ని మాయ అంటారు. మాయ అంటే అది ఏదో చెడ్డది కాదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని దాన్ని మాయ అంటారు. ధనము మాయ, జనము మాయ. జనం అంటే నీ చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, నీ వెనకాల,
శిష్యులు, గురువు వెనకాల శిష్యులు ఉంటారు, కొంతమంది గురువులు ఉంటారు, ఆ శిష్యులు గురువు గారు అంటారు. ఎందుకే ఆ శిష్యులు శిష్యులే గారు. కొన్నాళ్ళకి ఎవడు కనబడ్డు, కొంతకాలం కనబడుతుంటారు, కొన్నాళ్ళకి మళ్ళీ ఎవడు కనబడ్డు ఈ జనము. అలాగే ఒక రాజకీయ నాయకుడు వెనకాల కనబడుతుంటారు, వాడి పదవి ఉన్న వాడి చుట్టూ చేరుతారు, పదవి లేకపోతే వాడు ఫోన్ చేసినా కూడా ఈ లిఫ్ట్ చేయడు. అలా మన ఇంట్లో కూడా ఉంటారు కదా. అంటే డబ్బు ఉంటే ఏదో అంటారు, ఒక పద్యం ఉంది, వేమన పద్యం, ధనము ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ బంధువులు అందరూ చేరుతారు. నీ దగ్గర ధనం లేకపోయేసరికి ఒక్కడు కనబడ్డు. ఎలాగంటే చెరువులోకి నీరు చేరినప్పుడు కప్పలన్నీ తెప్పలుగా వస్తాయి. చెరువు ఎండిపోతే ఒక కప్ప కనబడదే. మళ్ళీ చెరువు నిండిన వెంటనే ఎక్కడ లేని కప్పలన్నీ చెరువులోకి వచ్చి చేరినట్టు, డబ్బు లేకపోతే నీ దగ్గర ఒక్కడు కనబడ్డు, ఎవడు నీ వైపు చూడ్డు. డబ్బు కలిగి ఉంటే అందరూ బంధువులే నీకు, ఊర్లో బంధువులే, తెలిసిన ముక్కు ముఖం లేనివాడు కూడా బంధువు అయిపోతాడు నీకు. కనుక ఈ జనం అనేది కూడా మాయ నాయన, నువ్వు వాళ్ళని చూసి మురిసిపోకు, నా వెనకాల ఇంత ఉంది, బలగం ఉందని అనుకోకు. అది కూడా మాయే. మాయ అంటే ఒక కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు లేకపోయింది. ధనము జనము మాయ, తనువు మాయ. చివరికి వచ్చారు, చివరికి ఏం చెప్పారు? తనువు అంటే ఈ శరీరము. ఈ శరీరాన్ని చూసి కూడా నువ్వు మురిసిపోతున్నావు, దీనికోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అది మంచిదే, ఇవ్వాలి ఇంపార్టెన్స్. అంటే హయ్యర్, ఇంక దీనికోసమే నువ్వు జీవించక్కర్లేదు, ఇది ఒక కొన్నాళ్ళకు ఉండి కొన్నాళ్ళు పోయేదని తెలుసుకో. ఇది నిరంతరం శాశ్వతంగా ఉన్నది కాదు. కాబట్టి నీ జీవితకాలం అంతా దీని పోషణ కోసమే చూడకు నువ్వు అని చెప్తున్నారు మాస్టర్లు. ఎవరికి? అజ్ఞానములు, అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ ఈ ప్రపంచ భోగాల్లోని, ప్రపంచ విషయాల్లోని, ప్రాపంచిక విషయాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్న మనుషులకి జ్ఞానబోధ చేసి ఇదంతా మాయ అని తెలుసుకో, ఇది కొంతకాలం ఉండి కొంతకాలానికి పోతుంది, నువ్వు ఉంటావు అనుకుంటున్నావు కానీ ఇవన్నీ మాయ, నీ శరీరం మాయ, సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము జనము మాయ, తనువు మాయ. మాయ తెలుసువాడు మర్మాగ్ని యోగిరా. ఎవడైతే ఈ మాయను తెలుసుకుంటాడో, అంటే తెలుసుకోవడం అంటే ఏంటి? ఇది మాయే కదని వదిలిపెట్టేసేవాడు మళ్ళీ యోగి కాదు. ఇది మాయే కదా, ఇంక మాయ అయినప్పుడు ఇప్పుడే వదిలేద్దాం, ఇప్పుడే వదిలేయడానికి కాదు. అది నువ్వు మాయ అని తెలుసుకొని జీవించు. ఎలాగైతే ఒక సినిమాలో యాక్టర్ ఉంటాడు, ఆ హీరో హీరోయిన్స్ ఇద్దరు చక్కగా డ్యాన్స్లు వేస్తారు, సినిమాలో అన్ని ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్ని ఉంటాయి, వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా భార్య భర్తలు అన్నట్టు నటిస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ తెలిసి ఇది మేము యాక్ట్ చేస్తున్నాము, ఇది నాటకం, ఇది జస్ట్ నటనే తప్ప ఇది రియల్ కాదని తెలుసు. కాబట్టి రియల్ కాదని తెలిసినా రియల్ భార్య భర్తలు ఎలా ఉంటారో అలా అలా నటిస్తారు వాళ్ళు, అలా జీవిస్తారు వాళ్ళు ఆ సినిమాలో. అప్పుడు ఆ సినిమా హిట్ అవుతుంది. ఎంత బాగా యాక్ట్ చేశారో వాళ్ళు, నిజంగా మనకి ఏడుపు తెప్పించేశారు, జీవించేశారంట. చూసారు, జీవించేశారు అంటే ఏంటి? నటన కాకుండా నటనలోనే జీవించేశారంటే నిజంగా వాళ్ళు భార్య భర్తలేనేమో అనేలాగా ఉన్నారు. మనం కూడా అంతే. ఆ సినిమా యాక్టర్స్ కి ఎలాగైతే ఇదంతా బూటకము, నాటకం అని అలా తెలుసుకునే జీవిస్తారో నటిస్తారో, మనం కూడా ఇదంతా మాయే, సతులు మాయ, సుతులు మాయ, సంసారము మాయ, వాటి మీద మోహం వద్దు అని చెప్పారు కదా. మోహము నిర్మమో నిరహంకారో, భగవద్గీతలో మోహం వద్దు, అహంకారం వద్దు. నువ్వు దేన్ని చూసి వీగిపోవద్దు, అలాగని దేని పట్ల మోహం వద్దు. ఎందుకంటే ఏది, ఈ ప్రాపంచిక వస్తువులు ఏవి శాశ్వతమైన కావు, ఇవన్నీ మాయలే. కాబట్టి ఇది జ్ఞానపు దశ. అజ్ఞానపు దశ ఏంటి? ఈ ప్రాపంచిక వస్తువులే, ప్రాపంచిక విషయాలే శాశ్వతమైనవి అనుకుంటూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఇంట్లో చుట్టాలకు గాని, బంధువులకు గాని, ఇంట్లో సొంత అన్నదమ్ములకు గాని, వాడి కష్టాల్లో ఉన్న వాడి వైపు చూడకుండా వీడి స్వార్థానికి ఇంకా సంపాదించాలి, నేను అంటే రూల్స్ ఆడు పెట్టుకుంటాడు. అందరినీ చూస్తే నేను ఎదగలేను, ప్రాపంచికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి మొత్తం బంధాలే కాదు, ఎవరి స్నేహితుల్ని, బంధాలని, బంధుత్వాల్ని, వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళ వైపు చూడకుండా, అంటే ప్రాపంచిక జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి, ప్రాపంచికంలో గొప్పగా ఉండాలని చెప్పి, అదే గొప్ప, అందులో ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప అనుకుంటూ అలా జీవించే వాళ్ళు, అది అజ్ఞానులు అంటాం. చూస్తే ఇప్పుడు ఎవరు అజ్ఞానంలో ఉన్నారో ఎవరు జ్ఞానంలో ఉన్నారో తెలుస్తుంది మనకి.
ఎవరైతే ప్రాపంచికతకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారో వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నట్టే. ఎందుకంటే అదే శాశ్వతం అనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది శాశ్వతం కాదు, అదంతా మాయ, అవంతా ఎప్పటికప్పుడు పోయేవి నాయన, అది కాదు నువ్వు చూడాల్సింది, వాటికి కాదు నువ్వు ప్రాముఖ్యతను ఇవ్వాల్సింది. ఇక్కడ ఒక ఆత్మ ఉంది, అది శాశ్వతము. నువ్వు గత జన్మలో ఉన్నావు, అంతకు ముందు జన్మలో ఉన్నావు, అంతకు ముందు జన్మలో ఉన్నావు. గత జన్మలో ఈ శరీరం లేదు, అంతకు ముందు జన్మలో ఈ శరీరం లేదు, అంతకు ముందు జన్మలో ఈ శరీరం లేదు. గత జన్మలో ఈ తల్లిదండ్రులు లేరు, ఈ పిల్లలు లేరు, ఈ సంసారం లేదు, వేరేది ఉండేది. అంతకు ముందు జన్మలో వేరే సంసారం ఉండేది, వేరే పిల్లలు ఉండేవారు, వేరే భార్య వేరే భర్త ఉండేవారు. అంతకు ముందు జన్మలో వేరే ఉండేవారు. అంటే ప్రతి జన్మలోని ఇవన్నీ మారుతూ వచ్చాయి, కానీ ప్రతి జన్మలో నీ ఆత్మ మట్టుకు మారలేదు. గత జన్మలోని ఇదే ఆత్మ, అంతకు ముందు జన్మలోని ఇదే ఆత్మ, అంతకు ముందు జన్మలోని ఇదే ఆత్మ, ఈ జన్మలో కూడా ఇదే ఆత్మ, ఇది శాశ్వతము అని తెలుసుకొని ఆత్మ యొక్క పురోగతికి, ఆత్మ యొక్క అభివృద్ధికి, ఆత్మ యొక్క ప్రగతికి, ఆత్మను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందు. నువ్వు ఒక ఆత్మవని తెలుసుకో. ఆత్మ యొక్క నడవడికి ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క ప్రయాణం ఏంటి అన్నది తెలుసుకో. కాబట్టి సత్యం తెలుసుకోవడం అంటే జ్ఞానపు దశ ఇది. ఇదంతా మాయ అని తెలుసుకో, ప్లస్ మాయ కాని వస్తువు, శాశ్వతమైన వస్తువు ఆత్మ ఒకటి ఉందని తెలుసుకో అని చెప్పి మనము ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరినీ, మనం కూడా ఒకప్పుడు అజ్ఞానంలో ఉండి ఈ జ్ఞానం పొందాము. నేను టీచర్ నండి, ఒకప్పుడు స్టూడెంట్నే కదా, నేను పలక పట్టుకొని బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళాను. పాఠాలు నేర్చుకొని స్కూల్లో చదివి డిగ్రీ చేసి పీజీ చేసి బీఈడి చేసిన తర్వాత నేను ఇప్పుడు టీచర్ని అయ్యాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎవడైతే పలక పుస్తకం పట్టుకొని బ్యాగ్ పట్టుకుని వచ్చేవాడికి పాఠాలు చెప్తాను నేను. మనం కూడా అంతే, ఒకప్పుడు మనకి ఏమి తెలియదు, ఆత్మ తెలియదు, ఏమి తెలియదు. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం మాస్టర్లం అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, అది మాయ, అది అశాశ్వతము, ఇది శాశ్వతం, ఆత్మ శాశ్వతం. కాబట్టి నీ ఆత్మ అనేది ఇప్పుడు ఈ జన్మ నీకు అంతం అయిపోయిన ఎప్పుడుకో ఖచ్చితంగా చనిపోతావు కదా, శరీరం వదిలిపెట్టాల్సిందే. వదిలిపెట్టకుండా ఉంటావా నువ్వు? ఉండలేవు. ఎందుకంటే అది సత్యము. జాతస్య హి ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పునర్జన్మ మళ్ళీ తప్పదు. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే, మనందరం మరణించే వాళ్ళమే. మరణించే లోపు సత్యాన్ని ఎరగాలి. కానీ మనం ఏమనుకుంటామంటే మనం చావం అనుకుంటాం. మనం చావకూడదు అనుకుంటాం ఒక పక్క. ఎంత చుట్టూ అందరూ చనిపోతున్నా మన చావు గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే మనం పర్మనెంట్ అనే భావనలోనే ఉంటాం. అది మనకి యక్ష ప్రశ్నల్లో చెప్తారు, అత్రిసారి చెప్పారు ఇది. యక్ష ప్రశ్నల్లో యక్షులు అంటే ఒక దేవత. కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, గాంధర్వులు ఇలా అంటారు కదా, దేవతా గణాలు ఇవన్నీ. యక్షుడు, ఈ పాండవులు నలుగురు చనిపోతారు, ఒక మాయ తటాకం దగ్గరికి వచ్చి అక్కడ చనిపోతారు ఆ నీళ్ళు తాగి. చనిపోతే ధర్మరాజు ఇదంతా చూసి ఇక్కడ ఏదో మాయ ఉందని చెప్పి గ్రహించి అక్కడ అది తాగకుండా కూర్చుంటే ఎలా బ్రతికించాలనుకుంటే అప్పుడు వస్తాడు. వచ్చి నీ తమ్ముళ్ళని బ్రతికిస్తాను, నేను ఒక తమ్ముడిని బతికిస్తాను, అందరినీ బతికించను, నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు చెబితే అప్పుడు నీ తమ్ముడిని బ్రతికిస్తానంటే అప్పుడు అడగండి అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అవి యక్ష ప్రశ్నలు అంటారు. చాలా ప్రశ్నలు అడుగుతారు, మనకు తెలుసు. గాలి కంటే వేగమైనది ఏది, ఇలాంటి ప్రశ్నలు అన్ని ఉన్నాయి. అవన్నీ మనకి కాదు, అందులో ఇంపార్టెంట్ ప్రశ్న ఒకటి ఉంటుంది. ధర్మరాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైనది ఏది, ఆశ్చర్యకరమైనది ఏది అని అడుగుతాడు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడిగితే అప్పుడు ధర్మరాజు అంటాడు, మహా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే ఈ ప్రపంచంలో మానవులు తన చుట్టూ అందరూ చనిపోతున్నా నేను మాత్రం చనిపోకూడదు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఉంది. నిజమే కదా, ఈ ప్రపంచంలో చుట్టూ అందరూ చనిపోతూ ఉన్నా ఏదో ఒక సమయంలో నేను మాత్రం చనిపోకూడదు అంటాడు. వాడికి సత్యమైనది ఎందుకు కదా, వాడికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు కావాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు, కానీ వాడి నువ్వు ఇస్తావు అంటే మనకు కావలసిన మాత్రం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామా,
నువ్వు కావాలన్నా వద్దన్నా చావు గ్యారంటీ. ధ్రువం అన్నాడు. అందుకే జాతస్య ధ్రువో మృత్యు. ధ్రువం అంటే గ్యారంటీ, ధ్రువపత్రం అంటారు చూసారు. ధ్రువం అంటే ముద్ర. పుట్టిన ప్రతి ఒక్కడికి గ్యారంటీ చావు అని. ఇక్కడ మనం ఏం చెప్తామంటే, నువ్వు ఎప్పుడొకప్పుడు పోవాల్సింది గ్యారంటీగా మనం పోయే వాళ్ళమే, శరీరాన్ని వదిలిపెట్టే వాళ్ళమే. నువ్వు శరీరం గురించి కూడా బాధపడదు, ఎందుకంటే అది మాయా వస్తువు. అది ఎలాగైనా నువ్వు పుట్టిన శరీరాన్ని ఎప్పటికప్పుడు గిట్టాల్సిందే. అప్పుడు ఈ శరీరం పోతే ఇవేవి ఉండవు, ఇవన్నీ ఒకేసారి పోతాయి. ఇందాక చెప్పినవన్నీ. మరి పోని వస్తువు, నశించని వస్తువు ఒకటి ఉంది ఇక్కడ, అదే ఆత్మ. అది వచ్చే జన్మకు కూడా వస్తుంది, అదే నెక్స్ట్ జన్మకి వెళ్తుంది. నెక్స్ట్ జన్మలో ఆత్మ ఉంటుంది. అప్పుడు శరీరం వేరే ఉంటుంది, తల్లిదండ్రులు వేరే ఉంటారు, భార్య పిల్లలు భర్త వేరే ఉంటారు, చుట్టాలు వేరే ఉంటారు, బంధువులు వేరే ఉంటారు, స్నేహితులు వేరే ఉంటారు, గురువులు వేరే ఉంటారు, పరిస్థితులు వేరే ఉంటాయి, శరీరం వేరే ఉంటుంది, అన్ని వేరే వేరే ఉంటాయి. మారిపోతాయి, మారిపోయాయి. కానీ మారని వస్తువు ఒకటి ఉంది, ఆత్మ వస్తువు అని తెలుసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆత్మ జ్ఞానం గురించి విశేషంగా బోధిస్తూనే ఉంటాం. ఆత్మ గురించి, ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఆత్మాయానం అంటారు, ఆత్మాయనము అంటాం. అంటే ఆత్మ యొక్క ప్రయాణము గురించి మనం చక్కగా బోధిస్తూ ఉంటాము. మన పిఎస్ఎస్ఎం లో ఏం బోధిస్తామంటే ఆత్మాయనం బోధిస్తాం. అంటే ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, పుట్టడానికి ముందు ఎలా ఉంటుంది, ఇప్పుడు నడుస్తుంది, ఓకే, తర్వాత చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, అక్కడ ఏముంటుంది, వ్యవహారం ఎలా జరుగుతుంది, అవన్నీ విషయాల గురించి మనం చక్కగా కొన్ని విషయాలు ఇంకొక క్లాసులో నేను చెప్తాను. పుట్టడానికి ముందు, చనిపోయిన తర్వాత విషయాలు, కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి తర్వాత తెలుసుకుందాం. ఈ రోజు మనకు అది కాన్సెప్ట్ కాదు, కానీ ఈ విషయాల గురించి బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్ పత్రి సార్ చెప్పారు. సరస్వతి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం, సరస్వతి పుత్రుడు అంటే ఆత్మజ్ఞానం కలిగినవాడు. ఎవడిని సరస్వతి పుత్రుడు అంటామంటే ఎవడికైతే లైఫ్ ఆఫ్టర్ డెత్ జ్ఞానం ఉంటుందో వాడు సరస్వతి పుత్రుడు. అంటే చనిపోయిన తర్వాత ఎవడైతే ఎక్కువ తెలుసుకుంటాడో వాడికి ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు, వాడు సరస్వతి పుత్రుడు, వాడికి సత్యం తెలిసినట్టు. కనుక మనము ఈ జ్ఞానపు దశలో ఆత్మ యొక్క స్థితిగతులను, ఆత్మ యొక్క జ్ఞానాన్ని విశేషంగా నేర్చుకుంటాము. ఇది ఎన్లైటన్మెంట్ ఇన్ ప్రాసెస్, ఇన్ ఎన్లైటన్మెంట్ స్టేజ్ లో ఇది ఎన్లైటన్మెంట్ వచ్చింది అంటే అర్థం ఏంటి, వీడికి శరీరం కాదు ఆత్మని తెలిసిపోయింది, ఇవన్నీ మాయ అని తెలిసిపోయింది, శరీరం చనిపోయిన ఆత్మ సావదని తెలిసిపోయింది, ఇంతవరకు ఎన్నో జన్మలు ఎత్తాడని తెలిసిపోయింది, తర్వాత కూడా జన్మలు ఉంటాయని తెలిసిపోయింది, ఈ ఎన్నో జన్మల్లో చేసుకున్న కర్మల ఫలితాలు మళ్ళీ జన్మల్లో అనుభవించాలని తెలిసిపోయింది. కాబట్టి మన జీవితంలో మనం అనుభవించే ప్రతిదానికి కారణం మనమే అని తెలిసిపోయింది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలిసిపోయింది. మన వాస్తవానికి ఎవడు సృష్టికర్త కాదు, మన కర్మల వల్లే మన జీవితం ఎలా ఉందని తెలిసిపోయింది. అంతేకాకుండా ఆత్మ ప్రతి జన్మకి ఎదుగుతూ ఉంటుంది, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత సంపూర్ణ జ్ఞానవంతులు అవుతామని తెలిసిపోయింది. అంటే ఇంతవరకు తెలియని జ్ఞానం, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు, ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి. ఇది ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటాం దీన్ని. అది బిఫోర్ ఎన్లైటన్మెంట్ అంటే అజ్ఞానపు దశ, ఇది ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే జ్ఞానపు దశ. జ్ఞానపు దశలో మనకి తెలియకుండా ఉన్న జ్ఞానం అంతా తెలుసుకుంటూ ఉంటాము. ఇది ఎన్లైటన్మెంట్ స్టేజ్. అర్థమైంది అనుకుంటాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్, ఇది ఒక స్టేజ్ ఉందని ఎవరికి తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఇంక జీవితం అంతా ఎన్లైటన్మెంట్ స్టేజ్ లోనే ఉంటాము, ఇంక జ్ఞానం పొందుతూనే ఉండడం ఇదే మన పని అనుకుంటాం. కానీ ఇంకొక స్టేజ్ ఉంది, 3 స్టేజ్లు అని చెప్పాను. బిఫోర్ ఎన్లైటన్మెంట్ అజ్ఞానపు దశ, ఎన్లైటన్మెంట్ జ్ఞానపు దశ, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానం తర్వాత దశ. జ్ఞానం అనంతరపు దశను ఏమంటారు తెలుసండి, దాన్ని బుద్ధత్వ స్థితి అంటారు. బుద్ధత్వ స్థితి అంటారు. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానపు దశ, కృష్ణుడు జ్ఞానానికి పరాకాష్ట, బుద్ధుడు బుద్ధత్వానికి పరాకాష్ట. కృష్ణుడు ఎన్లైటన్మెంట్ కి ప్రతీక. ఆయన ఏం చెప్పారు, భగవద్గీతలో అంతా కూడా ఆత్మజ్ఞానమే కదా, ఆత్మ గురించే చెప్పాడు ఆయన, ఎన్లైటన్మెంట్ గురించే చెప్పాడు. అంటే ఎన్లైటన్మెంట్ కి ప్రతీక ఎవరంటే బుద్ధుడు, కృష్ణుడు.
ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్, జ్ఞానం తర్వాత బుద్ధత్వ స్థితికి ప్రత్యేక ఎవరంటే బుద్ధుడు స్టేజ్. బుద్ధుడు ఆత్మ గురించి ఆత్మజ్ఞానం గురించి చెప్పలేదు, అంటే చెప్పారు పర్సనల్ గా కొంతమందికి చెప్పారంట, కానీ ఆయన చెప్పిందంతా బుద్ధత్వమే. ఈ బుద్ధత్వ స్థితి చూడండి, మళ్ళీ బుద్ధత్వ స్థితిలో ఎలా ఉంటుందంటే, ఈ బుద్ధత్వ స్థితి ఎలా ఉంటుంది? బిఫోర్ ఎన్లైటన్మెంట్, అజ్ఞానపు దశలో ఏ అవగాహనతో ఉంటామో మళ్ళీ అదే అవగాహనకు వస్తాం, కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఒక 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 స్త్రీ ఉంది, పెళ్ళయింది, పిల్లలు లేరు, ఇంకా పిల్లలు కలగలేదు, ఇంకా తల్లి కాలేదు. ఇప్పుడు గర్భం ధరించింది, అంటే ఏంటి, తల్లి కాబోతుంది. ఇప్పుడు గర్భంలోంచి శిశువు జన్మించాడు, ఇప్పుడు ఏమైంది, తల్లి అయింది. ఇప్పుడు ఆవిడ ఎలా మారుతుంది? శిశువు జన్మించిన తర్వాత గర్భం ధరించక ముందు ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు అలాగే అవుతుంది, అలాగే మారిపోయింది ఆవిడ. కానీ ఇప్పటికి తేడా ఉందా లేదా? అప్పుడు తల్లి కాలేదు, ఇప్పుడు తల్లి అయ్యింది ఆవిడ. ఒక పిల్లకి తల్లి అయ్యింది అంటే ఎదిగింది, కానీ చూడడానికి అది ఇది ఒకటే, కానీ రెండు ఒకటి కావు. ఉంటే కొంచెం అర్థం అవడం కోసం చెప్పాను. అలాగే ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ స్టేజ్ కూడా బిఫోర్ ఎన్లైటన్మెంట్ స్టేజ్ లాగా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది అంటేనండి, ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ స్టేజ్ లో ఏదో ఆత్మ గురించి, పైలోకాల గురించి, కర్మ సిద్ధాంతాల గురించి పక్కన పెట్టు, వాటి సంగతి పక్కన పెట్టు. ఇక్కడ ఎలా జీవించాలి? ఇక్కడ ఫార్ములా ఏంటంటే, పత్రి సార్ చెప్పారు, ఒక 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 స్పిరిచువల్ సైంటిస్ట్ చెప్పిన సూత్రాలను చెప్తూ అని చెప్పాడు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే, we are not human beings having spiritual experiences. We are spiritual beings having human experiences అన్నారు. అది ఇంగ్లీష్ లో. దాని తెలుగులో ఏంటంటే, మనము ఆత్మ అనుభవాలు పొందడానికి వచ్చిన మానవులం కాదు. మనమేమి ఆత్మ అనుభవాలు పొందడానికి వచ్చిన మానవులమేమీ కాదు. ఎవరంట మనం? మానవ అనుభవాన్ని పొందడానికి వచ్చిన దైవాలం మనం. ఆల్రెడీ మనం దైవాలు. మనం ఏమనుకుంటాం? మనం మానవులము, దైవత్వాన్ని పొందడమే మన లక్ష్యము అనుకుంటాం, కానీ అది రాంగు. ఆల్రెడీ మనం దైవాలమే. ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఈ మానవ జీవిత అనుభవాలని చక్కగా పొందడానికి వచ్చాము. ఇది చూడండి ఎలా ఉంది. మానవ అనుభవాలు పొందడానికి అంటే ఏంటి? నువ్వు ఏ స్థితిలో, పురుషుడిగా పుడితే పురుషుడిగా, పేదవాడిగా పుడితే పేదవాడిగా, ఒక టీచర్గా ఉన్నావు టీచర్గా ఉండు, ధనికుడిగా ఉంటే ధనికుడిగా, ఒక చాకలిగా ఉంటే చాకలిగా. అంటే నువ్వు ఏ లైఫ్ లో ఉన్నావో, ఏ విధంగా జన్మ ఉందో, నీ జన్మ ప్రణాళిక ఎలా ఉందో, జీవితం ఎలా ఉంటుందో, అందులో పెర్ఫెక్ట్ గా హాయిగా జీవించడం నేర్చుకో. ఆ అనుభవాన్ని పొందడానికే నువ్వు వచ్చావు. ఒక మేక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చింది. ఒక ఆవు జీవితం ఎలా ఉంటుందో అది కూడా దేవుడే. ఈ పైనున్న దేవుళ్ళందరూ కూడా రకరకాల జన్మల్ని ఎంచుకుంటూ వస్తాం. అలాగే మనం కూడా, నేను ఒక టీచర్ జీవితాన్ని అనుభూతి చెందడం కోసం వచ్చాను. ఇప్పుడు నేను టీచర్ ఉద్యోగం మానేసి నేనేదో హిమాలయాల యోగిలాగా మారిపోవడం, లేకపోతే పైలట్ బాబా అయిపోలే, టీచర్ బాబా అయిపోకూడదు. నేను ఇప్పుడు బాబాని అయిపోవడం నా లక్ష్యం కాదు. ఎందుకంటే నేను బాబాని ఏం అవ్వక్కర్లేదు, నేను దేవుడిని అయిపోగల. ఆల్రెడీ నేను దేవుడినే, కానీ ఈ మానవ జీవిత అనుభవాన్ని పొందడం కోసం వచ్చాను. ఈ అనుభవం నాకు ఇదే ఫస్ట్. గత జన్మలో వేరే అనుభవాన్ని పొందాను, కానీ ఇప్పుడు ఈ జీవితంలో పొందిన అనుభవాలు ఇదే ఫస్ట్. నాకు మొట్టమొదట ఇవన్నీ ఇదే ఫస్ట్ పొందుతున్నాను. కాబట్టి ఈ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో పుట్టావో, ఏ తల్లిదండ్రులకు పుట్టావో, ఏ ప్రణాళికను ఎంచుకున్నావో, ఏ ఉద్యోగాన్ని ఎంచుకున్నావో, ఏ భర్తను ఎంచుకున్నావో, ఏ ఫ్యామిలీని ఎంచుకున్నావో, ఆ పరిస్థితుల్లో చక్కగా జీవించు. నువ్వు ఆ జీవితంలో వచ్చిన ప్రతి అనుభవాన్ని కూడగట్టుకో. కష్టమో, నష్టమో, సంతోషమో, సుఖమో, ఏదో ఒకటి హాయిగా ఆ జీవిత అనుభవాన్ని పొందాల్సిందే. ఆ పొందడమే బుద్ధత్వం. బుద్ధత్వము అంటే ఏంటంటే, మొన్న ఇది వరకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. బుద్ధత్వం అంటే ఏంటంటే నో ప్రాబ్లం కాన్షియస్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు
నీ జీవితంలో నీ జీవిత ప్రణాళిక ఎలా ఉన్నా నో ప్రాబ్లం గా ఉంటూ ఏ ప్రణాళికలో ఉందో నీ జీవితం అలా జీవించు. నువ్వు ఏదో అయిపోవాలని తాపత్రయపడకు. అది అజ్ఞానపు దశ నుంచి జ్ఞానపు దశలోకి వచ్చినప్పుడు, అది ఎప్పుడు నీకు అసలు జ్ఞానమే లేదు, అప్పుడు ఏముంది, నేనేదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చేసింది, అన్ని తెలిసిపోయిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓహో నేను ఇప్పుడు టీచర్ గా వచ్చాను, నేను టీచర్ గా పెర్ఫెక్ట్ గా, నేను ఒకప్పుడు ఉద్యోగం మానేద్దామని ప్లాన్ చేశాను. కానీ నాకు తర్వాత ఏమర్థమైందంటే, ఈ ఉద్యోగం మానేయడం అనేది రాంగ్, అధర్మం. అధర్మం అంటే రాంగ్. నేను ఈ టీచర్ ఉద్యోగంలో ఉంటూ ఆ ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ చక్కగా పొందడం కోసమే వచ్చాను నేను టీచర్ గా. కనుక అది వదిలేయడం అనేది రాంగ్. వదలకుండానే ఉంటూనే నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానో లేదో అనవసరం, కానీ ప్రాపంచిక జీవితంలో నువ్వు ఎలాంటి జన్మ ప్రణాళిక ఎంచుకున్నావో ఆ ప్రణాళికలో చక్కగా ఆ విధంగా జీవించటమే నువ్వు. ఎందుకంటే నువ్వు దైవత్వం, ఆత్మానుభవం పొందడం, దైవత్వాన్ని పొందడం అది నీ లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆత్మవే, నువ్వు దైవానివే. ఆ దైవమైన ఆత్మమైన నువ్వు ఈ మానవ శరీరంలోకి దూరావు. దీని సంగతి ఏంటో చూద్దామని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను భీమవరం నుంచి ఎక్కడికో వెళ్ళానండి, హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను హైదరాబాద్ లో ఏదో అక్కడ చూడాల్సింది, చెందాల్సింది, అక్కడ తెలుసుకోవాల్సింది, అక్కడ ఏదో పని మీద వెళ్ళాను కాబట్టి అక్కడ దాని గురించే చూడాలి తప్ప అక్కడి నుంచి నేను ఇటు ఆలోచించకూడదు. అలాగే మనం ఈ మానవ శరీరంలోకి దూరిన తర్వాత ఈ మానవ అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చాము. ఇది ఎన్లైటన్మెంట్. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ స్టేట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదో అయిపోదామని ప్రయత్నం చేయకు. ఇది విచిత్రంగా లేదా? ఈ జ్ఞానం దశలు ఏం చెప్తారు, ఒరే అజ్ఞానిగా ఉన్నావు నువ్వు, తెలుసుకో, సంపాదించు, జ్ఞానాన్ని పొందు, అన్ని తెలుసుకో అని చెప్తారు. కానీ ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ బుద్ధత్వం ఏం చెప్తుందంటే, నువ్వు ఎలాగున్నావో అలా హాయిగా జీవించు, దేనికోసం వెంపర్లాడుతాను, అది లేదు ఇది లేదు, నీకు ఈ పేదవాడిగా ఉన్నావు, నో ప్రాబ్లం. అయినా కానీ నువ్వు దేవుడివే కదా, నువ్వు దేవుడివైన నువ్వు పేదవాడిగా ఎలా ఉందావో తెలుసుకుందాం అని వచ్చావు. ఇది సత్యం. కాబట్టి బిఫోర్ ఎన్లైటన్మెంట్ అంటే నీకు ఆత్మజ్ఞానం లేనప్పుడు నీకు కష్టం. బుద్ధత్వం ఆత్మజ్ఞానం లేనివాడు బుద్ధత్వంలో జీవించడం కష్టం. ఎందుకంటే వాడికి జ్ఞానమే లేదు, వాడు ఆత్మని తెలియనప్పుడు ఎలా జీవించగలడు వాడు? అది బిఫోర్ ఎన్లైటన్మెంట్ లోకి వచ్చేస్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు, వాడికి ఆత్మని తెలియనప్పుడు ఇంకా ఈ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, గందరగోళంలో ఉంటాడు. కానీ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ వాడి సత్యం తెలిసిపోయింది, జ్ఞానం వచ్చిన తర్వాత వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిలో హాయిగా జీవిస్తాడు. నాకు డబ్బు లేదు, ఏ చింత లేదు, ఉన్నంత ఉంది. నేను ఈ పరిస్థితుల్లోనే జన్మ తీసుకున్నాను. మా తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబం, రైతు కుటుంబం. నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నేను ఉద్యోగం చిన్న ఉద్యోగం. నేను ఇప్పుడు కోటీశ్వరుని అయిపోవాలని నేను ప్రయత్నం చేయడం రాంగ్, అవసరం లేదు. అయితే అవ్వచ్చు ప్రయత్నం చేస్తే, కానీ అవసరం లేదు నాకు. ఎందుకంటే నా జన్మ ప్రణాళికలో నేను ఈ విధంగానే జీవిస్తాను. ఇలా ఉందాం, ఏమైంది, నాకు ఏం నష్టం లేదు, ఏం లోటు లేదు, హాయిగా ఉన్నాం కదా. ఏ ఏ ప్రకారంగా నువ్వు జన్మ తీసుకున్నావో ఆ ప్రకారం దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. దాన్ని మనం ఏమన్నామంటే ఇది వరకు బుద్ధత్వము అంటే దాని గురించి నో ప్రాబ్లం కాన్షియస్ లో జీవించటము. నువ్వు పేదగా ఉన్నావు, నో ప్రాబ్లం. డబ్బున్నవాడిగా ఉన్నావు, నో ప్రాబ్లం. మగవాడిగా ఉన్నావు, నో ప్రాబ్లం. జన్మకు పెళ్లి కాలేదు, నో ప్రాబ్లం. పెళ్లి కాకుండా జీవితం ఎలా ఉంటుందో అని దేవుడివే నువ్వు, కానీ పెళ్లి కాకుండా ఇంకా బ్రహ్మచారిగానే జీవితాన్ని జీవించడం కోసమే వచ్చావు అనుకో, నువ్వు ఆ జీవితాన్ని ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిందే. పిల్లలు లేరు, పిల్లలు లేకుండా ఉండడం ఎలా ఉంటుందో తెలుసుకుందామని వచ్చావు నువ్వు, లేకపోతే ఎందుకు కలగరు? మనం ఏం చేస్తామంటే జీవితం మారిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా జీవితం మారిపోవాలి, మారిపోవాలి అనేది నాట్ ఎన్లైటన్మెంట్. అది ఎన్లైటన్మెంట్ కాదు. పత్రి సార్ చెప్పారు, మార్చుకోవడం కాదు, నేర్చుకోవడానికి మన లక్ష్యం. మార్చుకోవడానికి ఏముంది, ఏం మార్చక్కర్లే, ఉన్నది ఉన్నట్టు అలా నడుస్తుంది. నువ్వు నేర్చుకోవాలి. నీవేదైతే నీకు మాట్లాడడం సరిగ్గా లేదు, మాట్లాడడం నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, అందరి పట్ల ప్రేమ చూపించడం నేర్చుకోవాలి. అందరి పట్ల ప్రేమ, ద్వేషం ఎందుకు? ప్రేమతో ఉంటే అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పక్క వారితో ప్రేమగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, సీరియస్ గా మాట్లాడే బదులు నవ్వుతూ మాట్లాడు. ప్రేమగా ఉండడం రాదు నీకు, ఇప్పుడు నేర్చుకో ఆ ప్రేమతత్వం. వస్తువుల పట్ల ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి, మనుషుల పట్ల ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. జంతువుల పట్ల ప్రేమ రాదు, మన దగ్గర లేదు, అది ఆ తత్వం లేదు. ఇప్పుడు నేర్చుకుంటాం మనం. అలాగే
భోజనం పట్ల, మనం తినే ఆహారం పట్ల ప్రేమగా తినాలి. తినేటప్పుడు చాలా ఇష్టంతో, ప్రీతితో, ప్రేమతో తినాలి. ఎంత బావుందో అప్పుడు నీకు అది చక్కగా ఔషధంలా పనిచేస్తుంది. ఏదేదో గబగబా గబగబా ఆకలి తీర్చుకోవడం కోసం తినేస్తే ఆ తిండి తిండే కాదది. ఏదో ఆకలి తీరుతుంది తప్ప అది శరీరానికి మేలు చేయదు. చక్కగా తింటున్నప్పుడు ఎంతో ప్రీతి భావంతో, ప్రేమ భావంతో ఆ ఫీలింగ్ తెచ్చుకొని తినాలి. తెచ్చుకోవాలది. రాదు, ఎవడికి రాదండి. ఎవడైనా తెచ్చుకోవాల్సిందే ఏదైనాను. ఎదుటి మనిషి పట్ల ప్రేమతత్వం మనకెక్కడుంది? లేదు. కానీ తెచ్చుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను వీళ్ళతో ద్వేషం ఎందుకు నాకు? ప్రేమతో మాట్లాడతాను నేను అనుకోవాలి. ఇప్పుడు ఈ వస్తువు ఉంది. నా ఫోన్ ఉంది. నా ఫోన్ పట్ల ప్రేమతో ఉండాలి. ప్రేమ అంటే నువ్వు అనుకుంటున్నావు ప్రేమ ఎలా అవుతుందండి? ఫోన్ కూడా ప్రేమనే అంతే. నువ్వు ఫోన్ పట్ల ప్రీతి, ప్రేమ ఉంటే ఆ వస్తువు ఎక్కువ కాలం మన్నుతుంది. దీన్నే మన హిందూ సాంప్రదాయంలో ఆయుధ పూజ అన్నారు. ఆయుధ పూజ అంటే ఇదే అర్థం. ఆయుధ పూజ అంటే నువ్వు వాడే ప్రతి వస్తువు పట్ల పూజ్య భావంతో కలిగి ఉండాలి. దాన్ని ఆయుధ పూజ. మనం ఏం చేస్తామంటే నిమ్మకాయ కట్టేసి, బొట్లు పెట్టేసి అయిపోయిందనుకుంటాం. అది కాదు ఆయుధ పూజ అంటే. ఆయుధ పూజ అంటే ఆయుధం అంటే పనిముట్టు. నువ్వు వాడే ప్రతి వస్తువు పట్ల నువ్వు ప్రేమతో, ఇప్పుడు కుర్చీతో కూడా ప్రేమగా ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నంత సేపు ఎంతో హాయిగా ఉంటుంది. దానికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రతి వస్తువుకి వైబ్రేషన్ ఉంటుంది. నువ్వు బైక్ వాడుతున్నావు. ఆ బైక్ పట్ల ప్రేమగా ఉండాలి. బైక్ పట్ల అయిష్టతతో ఉన్నావనుకో అది ఎప్పుడు రిపేర్‌లో వస్తుంది. నీ బైక్ పట్ల నువ్వు ప్రేమతో నా బుజ్జి తల్లి బాగా నడుపుతున్నావు, నువ్వు నన్ను బాగా తీసుకెళ్తున్నావు, చాలా థాంక్స్ అని చెప్పావనుకో దానికి, అది నీకు చక్కగా పనిచేస్తుంది. నిజమండి అది. అలాగే నీ కారు ఉంది. కారు పట్ల ప్రేమతో, ప్రీతితో దాన్ని ఒకసారి ఇలా పట్టుకొని చాలా థాంక్స్, నన్ను చాలా బాగా నాకు నువ్వు ఉపయోగపడుతున్నావు. నాకు చాలా అంటే ఒక ఇంట్లో మన మనిషితో, మన పిల్లలతో ఎలా ఉంటాం అలా అలా దానితో అలా ఒకసారి ఆ ఫీలింగ్స్‌ని, ఆ మాటల్ని ఇవ్వాలి ఆ వస్తువులకి. పూజ్య భావం, గౌరవ భావం, తన్నడం, వస్తువులను తన్నటం. అంటే అయిష్టత, అగౌరవంగా ఉండకూడదు. దాన్నే ఆయుధ పూజ అన్నారు. సంవత్సరానికి ఒకసారి చేయడం కాదు. ప్రతి క్షణము అలా ఉండాలి మనం. మనం పడుకుంటే ఆ మంచం పట్ల గూడా నాకెంత బాగా చక్కగా రాత్రి పూట నిద్ర పట్టేలా చేస్తున్నాను. థాంక్స్ అని చెప్తే, దాని వైబ్రేషన్స్ పాజిటివ్‌గా ఉంటాయి. నిజం ఇది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి అందరూ. పత్రి సార్ ఒకటి చెప్పారు. ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. అమెరికాలో ఒక మేడం దండి. ఒక మేడం గారంటండి సార్ ఎళ్తున్నారంట. ఆ ఏసీ పాడైపోయిందంట. ఎంత చేద్దామన్నా ఇంకా టైం లేదు. బాగు చేయడానికి లేదు. ఎంత ప్రయత్నించినా రాలేదంట. కాసేపు ధ్యానం చేసి, అమ్మ తల్లి సార్ వస్తున్నారు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు. ఈరోజు మరి ఇప్పటికిప్పుడంటే నైట్ టైమ్ 12 అయింది. ఇప్పుడు ఏ మెకానిక్ రాలేరు. ఆయన ఇబ్బంది పెట్టకు. కొంచెం ఏసీ నువ్వు పని చేయమ్మా అన్నదంట. అని 5 నిమిషాల తర్వాత స్విచ్ చేస్తే ఆన్ అయిందండి అది. పని చేసి పత్రి సార్ చెప్పారు ఈ ఎక్స్‌పీరియన్స్. అలాగే ఒకడు కారు స్టార్ట్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదంట. చూసాడంట, అది చూసాడంట. అక్కడ ఆ ఇంజిన్ పైన అలా పిరమిడ్ పెట్టి కాసేపు నువ్వు మాకు ఈరోజు నాకు హెల్ప్ చేయమ్మా, నువ్వు మాకు పని చేయమ్మా అని చెప్పి ఆ ఇంజిన్‌తో మాట్లాడి కూర్చున్నాడంట. టక్‌మని స్టార్ట్ అయిందంట. అంటే ఎప్పుడు అలా జరగకపోవచ్చేమో గానీ, వాటికి కూడా అవి మిరాకిల్స్ అంటారు వాటిని. మిరాకిల్ అంటే ఏమి లేదు. మన యొక్క తరంగాలు, భావనా తరంగాలనేవి అన్ని వస్తువుల మీద ఉంటాయి. మీరెప్పుడైనా చూడండి ఏ వస్తువు పట్ల మనకు అయిష్టత ఉంటే త్వరగా పాడైపోతుంది. మా మాస్టర్ ఉండేవాడండి. ఆయనకి పెళ్లయ్యి 25 సంవత్సరాలయింది. ఆ పెళ్లప్పుడు షర్ట్ యేసుకొని వచ్చేవాడు 25 సంవత్సరాల క్రితం షర్ట్. ఎప్పుడుదో తెలుసంటే అప్పుడుదండి. ఆయన అంత జాగ్రత్తగా బట్టలు చూసుకునేవాడాయన. మనకేమో సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడదు మనకి. ఆయన 25 సంవత్సరాలు చొక్కాని యేసుకొని వచ్చేవాడు. అప్పుడు చొక్కాలంటే ఏంటంటే నేనంత జాగ్రత్తగా చూసుకుంటానండి వీటినని. అంటే ఆ వస్త్రము ఆయన అంత ప్రీతితో చూసుకోవడం వల్ల అన్ని సంవత్సరాలు వచ్చింది. మనం కూడా అంతే. వస్తువుల పట్ల, మనుషుల పట్ల ప్రేమతో ఉన్నామనుకోండి, వాళ్ళు మనకి మేలు చేస్తారు. లేకపోతే మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. మంచిగా ఉంటారు. జంతువుల పట్ల, వస్తువుల పట్ల అన్నిటి పట్ల ప్రేమ భావంతో చూడడం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాక్చువల్‌గా నేను ఇందాకే చెప్దాం అనుకున్నాను. ఇది చాలా మంది అందరం ప్రాక్టీస్ చేయాలండి. మన పిల్లలతో గాని, భార్యతో గాని మనకి ఇది లేదు, అలవాటు లేదు. కానీ ప్రాక్టీస్ చేద్దాము. ఫ్రెండ్లీగా మాట్లాడడం. పోనీ మాట అనకపోయినా లోపల ఫీలింగ్ తెచ్చుకోండి. ఆ ప్రేమ భావం. మనకి ఇంట్లో వాళ్ళు అనగానే చులకన, అగౌరవం భావన ఉంటుంది. అందుకని యాక్చువల్‌గా ఒకరి పట్ల ఒకరు గౌరవము, ప్రేమ భావం లేకే ఈ గొడవలు, దెబ్బలాటలు ఇయన్నీ వస్తున్నాయి. కొంచెం ఆ ప్రేమ భావం పెట్టేసరికి 1, 2 రోజులకి అన్నీ చాలా మారిపోతాయి పరిస్థితి. అంత పవర్ ఉంటుంది. ప్రేమకు అంత శక్తి ఉందండి. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేద్దాం. ఇది మనం అంటే ప్రతిదాన్ని ప్రాక్టీస్ చేసుకోవడమే, ఏది మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మనము ఆల్రెడీ దేవుళ్ళము. ఈ జన్మకు మానవ శరీరంలోకి, మానవ జన్మలోకొచ్చి
ఈ ఒకనొక కొన్ని పరిస్థితుల్ని ఎంచుకొని వచ్చాం కాబట్టి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో దాని అనుభవం పొందడానికి వచ్చాం కాబట్టి ఆ పరిస్థితులను చక్కగా మనం తీసుకుందాము. ఆ విధంగానే జీవిద్దాం. ఏదో అయిపోవాలనుకోకండి. ఉన్న పరిస్థితుల్లోనే ఉంటూ ఇంకా ఇంకా తెలుసుకుందాం. సత్యం తెలుసుకుందాం. ఇంకా ఏం తెలుసుకోవాలి? ఏం చేయాలి? నువ్వు ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. బుద్ధుడు ఏం చెప్పాడు? నిన్ను నువ్వు పరీక్షించుకో. నీకు నువ్వే దీపం అన్నాడు. అంటే నీకు నువ్వే దీపం. నీకు నువ్వే చూపించుకో. నీ వెలుగు నువ్వే చూపించుకో. ఎవరు దీపం వెలిగించడు? నిన్ను పరీక్షించుకో. అంటే ఏంటి? నాలో ఏం లోపాలున్నాయి? తొందరపాటు ఉంది నాలో. ఓహో! నా తొందరపాటు తగ్గించుకోవాలి నేను. అనవసరమైనగా మాట్లాడుతున్నాను, తగ్గించుకోవాలి. కొంచెం ద్వేషంగా మాట్లాడుతున్నాను, వ్యక్తులతో మాట్లాడినప్పుడు తగ్గించుకోవాలి. కోపం ఎక్కువ ఉంది నాకు. ఎక్కువ కోపం, చిరాకు పడుతున్నాను, తగ్గించుకోవాలి. సహనం ఎక్కువ, అసహనం ఉంది నాకు. ఎక్కువ సహనం లేదు. ఎవరైనా కొంచెం విసిగిస్తే విపరీతమైన కోపం వచ్చేదంటే సహనం లేదు. అంటే వాళ్ళు వాళ్ళు విసిగిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. అంటే అసహనంగా ఉన్నాను. సహనం కావాలి నాకు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది. నాకు సహనం కావాలి నాకు. అలాగే నా స్వార్థమే నేను చూసుకున్నాను. అవతల వాడు ఎలా పోయినా పర్వాలేదు. ముందు నా పని అయిపోతే చాలు అనుకుంటున్నాను. ఇది రాంగ్. ఇది అవతల వాడి సంగతి కూడా చూడాలి. అవతల వాడు ఏదో నీకు ఇవ్వాలి. వాడిని పీడించి నాకు ఇస్తావా చస్తావా అన్నట్టు రాంగ్ అది. అవతల వాడు ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తుంది నాకు. అడుగుతాము కానీ అవతల వాడి పీడించకుండా, అంటే అవతల వాడిని ఇబ్బంది కలిగిస్తున్నాను నేను. కొంచెం టార్చర్ గా ఉన్నాను నేను అవతల వాళ్ళని. ఇది తగ్గించుకోవాలి, మార్చుకోవాలి కదా, నేర్చుకోవాలి నేను. ఇది మనం చేసుకోవాల్సింది. బుద్ధత్వంలో ఈ జీవితంలో మనలో ఏవైతే ఉండకూడని ఉన్నాయో అవి గ్రహించి వాటిని జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకోవాలి. నాలో ఇవి ఉన్నాయి ఉండకూడని. ఇంట్లో వాళ్ళ పట్ల కొంచెం నాకు ఏహ్య భావం ఉందో, లేకపోతే ప్రేమ లేదు, అందరితో నేను ప్రేమగా ఉండాలి. మా ఫ్యామిలీలో అందరితో నేను ప్రేమగా ఉండాలి. పిల్లలతో ప్రేమగా ఉండాలి. మా తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలి. హెల్ప్ చేసే గుణం లేదు, కొంచెం అందరికీ సహాయకారిగా ఉండాలి. పుస్తకాలు సరిగ్గా చదవట్లేదు నేను. పుస్తకాలు చదవడం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ పుస్తకాలు చదవాలి. బాగా ధ్యానం చెయ్యాలి. నువ్వు ఏవేవైతే చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ ఒక లిస్ట్ ఒక పక్క. ఏవైతే ఉండకూడదు నీలో ఉన్నాయనుకుంటున్నావో అన్ని ఒక పక్క లిస్ట్ రాసుకొని అవి ప్రాక్టీస్ చేయాలి. అవి మనం చేయాల్సింది. ఇది మన లక్ష్యం అండి. అంతే తప్ప ఏదో అయిపోవాలి, నేను బాబా అయిపోవాలి, స్వామీజీ, మనం ఏమైపోము. ఆల్రెడీ మనం దేవుళ్ళమైన మనము మానవ జీవితంలో ఆత్మను పవిత్ర ఆత్మ అంటారు కదా. పవిత్ర ఆత్మ కన్నా దీన్ని పరిశుద్ధాత్మ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బైబిల్లో పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే ఆత్మను పరిశుద్ధం చేసుకో. ఆత్మకు కొన్ని మలినాలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి. ఈ మచ్చలను తొలగించుకో, పరిశుద్ధం చేసుకో. కడుక్కున్నట్టు ఆత్మని పరిశుద్ధం చేసుకో. నీ ఆత్మలో ఈ జన్మలో నీకు ఉండకూడని ప్రాక్టీస్ చేయి. ఉండకూడనివన్నింటినీ ఉండకుండా ఉండడం కోసం ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ జన్మంతా ప్రాక్టీస్ చేస్తే కనీసం ఒక 50% అయినా అచీవ్ అయితే గొప్పే కదండి. అసలు ఏమీ రాదు. 0 స్టేట్ లో ప్రాక్టీస్ చేసి జన్మలో 50% అచీవ్ అయ్యాము. అలాగే ఎరుకులో ఉండడం, ప్రతి క్షణం మనం అవేర్నెస్ గా ఉండడం అంటే ఏంటండి, చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ గా ఉండడం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రతి మాట కూడా అవేర్డ్ గా ఉండాలి. ఇప్పుడు నేను క్లాస్, ఇప్పుడు టైం అయిపోతుంది, వింటున్నారు కదని చెప్పి గంటలు ఇప్పుడు టైం అయిపోతుంది, నేను ఆపేయాలి. అవేర్నెస్ గా ఉండాలి. అలాగే ప్రతి క్షణము అవేర్నెస్ లో ఉండడం నేర్చుకోవాలి. క్షణ జాగ్రత్త అంటారు. ప్రతి క్షణం మాట్లాడుతున్న మాట కానీ, తింటున్నప్పుడు తిండి మీదే ధ్యాస ఉండాలి. మధ్యలో మనసు అటు ఇటు వెళ్తున్నా మళ్ళీ తిండి మీదకి ధ్యాస తెచ్చుకోవాలి. ఏ పని చేస్తుంటే ఆ పని మీదే ధ్యాస పెడుతూ ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరికి ఉండదు, కానీ ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాల్సిన పని ఇది. పత్రిసారి చెప్పారు, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ధ్యానంలో కొంచెం పురోగతి పొందిన తర్వాత ప్రతి వ్యక్తి చేయాల్సిన సాధన ఏంటంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్, క్షణ జాగ్రత్తను ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం ప్రాక్టీస్ అయిపోయింది, మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పటి నుంచి ఇది ఏం ప్రాక్టీస్ చేయాలి, ప్రతి క్షణాన్ని అవేర్నెస్ లో ఉండాలి. తింటున్నప్పుడు అవేర్నెస్ గా ఉండాలి, రాస్తున్నప్పుడు అవేర్నెస్ గా ఉండాలి, మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ గా ఉండాలి. మాటలో ఎరుక, తినేటప్పుడు ఎరుక అంటారు దీన్ని. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజు ప్రాక్టీస్ చేస్తాం, రేపు మర్చిపోతాం. ఓషో అన్నాడు, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి నీకు అవేర్నెస్ లేకుండా బ్రతికేవు నాయన, ఇప్పటికిప్పుడు వచ్చేది. కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే
ఒక్కొక్కసారి సంవత్సరం కాలం మర్చిపోతాం, మళ్ళీ గుర్తొచ్చింది కదా మళ్ళీ ప్రాక్టీస్ చేయి. కాబట్టి మనం చేయాల్సిన సాధన ఏంటంటే క్షణ క్షణం అవేర్నెస్ లో ఉండడమే ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్. అంటే జ్ఞానం తర్వాత దశలో ఏం చేయాలంటే ప్రతి క్షణం ఎరుకులా ఉండడం. మనం సమయాన్ని వృధా చేస్తున్నట్టున్నాం, సమయాన్ని వృధా చేయకూడదు. ఈ సమయం ఏదో ధ్యానం చేసుకో. ఎక్కడికో వెళ్ళాము, బస్సు లేట్ అయింది లేకపోతే ట్రైన్ లేట్ అయింది, ఒక బుక్ పట్టుకొని చదువుకోవటము, లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకోవటం, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో కాన్సెప్ట్ లో వినుకోవటం. సమయాన్ని వృధా చేయకుండా ఉండడం, అది అవేర్నెస్. సో ఊరికే కూర్చుంటే బుర్ర నిండా ఆలోచనలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఏం పని లేదు కాబట్టి వాడికి ఫోన్లు చేయి వీడికి ఫోన్లు చేసి చేయటం, ఎంత టైం వేస్ట్ అది. అంటే అవేర్నెస్ లేక మనం సమయాన్ని వృధా చేస్తూ, శక్తిని వృధా చేస్తూ, మాటను వృధా చేస్తూ, పత్రిసారి చెప్పారు మనలోంచి ఒక్క బొట్టు కూడా వృధా చేయకుండా ఉండడమే బుద్ధత్వము అన్నాడు. ఒక్క బొట్టు కూడా వృధా కాకూడదు అన్నాడు. ఒక్క బొట్టు కూడా నీలోంచి శక్తి వృధా కాకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నువ్వు మాస్టర్ అయినట్టు. మాస్టర్ అంటే అర్థం ఏంటి? ఒక్క బొట్టు శక్తి కూడా నీలోంచి వృధా కాకూడదు, అది మాస్టరీ. కాబట్టి నువ్వు అంత అయిపోయావంటే నేనేం అయిపోలేదు, కానీ ఆ తెలుసుకున్న సూత్రాలన్నీ ప్రాక్టీస్ చేస్తుంటాను నేను. మర్చిపోతుంటాను నేను కూడా, మళ్ళీ గుర్తు చేసుకొని చేయటమే. అందరం ఆ స్థితిలో ఉన్నాం ఇప్పుడు. వెళ్ళలేదు, ఏదైతే మనకు అవసరమో అవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటాం. కాబట్టి మీరు నేను అందరం ఒకే స్టేజ్ లో ఉన్నాం. ఎవరు చెప్పినంత మాత్రాన ఆ స్టేజ్ లో ఉన్నాను కాదు. టీచర్ ఉన్నాడంటే వాడికి అన్ని తెలిసినట్టు కాదు. పిల్లడికి తెలియదు అంటే వాడికి తెలియదు, ఓకే, కానీ నీకు తెలిసిపోయినట్టు కదా నాకు తెలియదు. ఇప్పుడు 2 కిడ్నీలు ఉన్నారని చెప్తాను లోపల, నేను చూశానంటే నేను చూడలేదు కిడ్నీలు, చెప్తానంతే ఉన్నాయని. అలాగే చెప్పిన వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుగా చెప్పిన వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందే. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మనము అజ్ఞానుల్ని జ్ఞానులుగా మార్చాము. జ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఎన్లైటన్మెంట్ అంటే ఏం చెప్పాము మనం? నువ్వు ఏ స్టేజ్ లో ఉంటే, ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితుల్లో హాయిగా జీవించు. ఇది నువ్వే ఎన్నుకొని వచ్చావు ఈ జన్మ ప్రణాళికలో. నీకు డబ్బు లేదని ఏడవడం ఎందుకు? నిజంగా డబ్బు ఉండవలసిన ఉంటే నువ్వు ఆ డబ్బు ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో పుట్టేవాడు, నీకు అర్హత ఉంది. ఎందుకు పుట్టలేదంటే అక్కడ కాదు, నీ జన్మ ప్రణాళిక ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ నేర్చుకోవాల్సిన ఉన్నాయి పాఠాలు. మరి ఎందుకు నేల విడిచి సాము చేయకూడదు? నేల మీద ఉండే సాము చేయాలంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఉంటేనే అన్ని నేర్చుకోవాలి. ఇది ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ స్టేజ్. కాబట్టి ఊరికి అవగాహన కోసం చెప్పాను, మీకు తెలిసి ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి ఇంకొక కాన్సెప్ట్స్ తెలుసుకుందాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. పడుకుని పోయారు అందరూ. వెరీ మచ్ సార్. ఈరోజు మాకు బుద్ధత్వం గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఎంలైట్మెంట్ ఆఫ్టర్ ఎంలైట్మెంట్ కొత్త టాపిక్, కొత్త సబ్జెక్ట్. చాలా చక్కగా వివరించారు. నేను రోజు వేసుకునే క్వశ్చన్స్ అన్నింటికి ఈరోజు ఆన్సర్ వచ్చింది సార్. ఈరోజు కూడా అనుకుంటూ ఉన్నాను అనమాట, ఏంటి ఇది ఇక్కడ ఇట్టే సాగిపోతుంది కానీ ముందుకు ఏం జరగట్లేదు అనేసి. కానీ అది ఈరోజు నాకు అన్ని ఆన్సర్స్ చాలా చక్కగా మీ ద్వారా చెప్పించడం జరిగిందేమో పత్రిజీ గారు. నేను అనుకుంటూ ఉండేదాన్ని అనమాట, ఇంకా ఇక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి, ఇదే నడుస్తోంది కానీ కొత్తగా ఏమో ఏదో లోటు చేస్తూ ఉన్నా కానీ ఏదో లోటు, ఏమి మిస్టేక్ చేస్తున్నాము, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అనే ఒక క్వశ్చన్ వేసుకునేదాన్ని అనమాట. ఆ క్వశ్చన్ అన్నింటికి ఈరోజు మీ ద్వారా ఆన్సర్ చెప్పించడం జరిగింది అనుకుంటున్నాను సార్. చాలా చక్కగా, అంటే ఏదైతే మనకు కావాలో అది వస్తే ఆనందమే వేరు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మనము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదో అయిపోద్దామేమో అనుకుంటాం, నేను ఏది అవ్వట్లేదేంటి అనుకుంటాం, ఏమి అవ్వవు, నువ్వు అలాగే ఉంటావు. ఓకే, మనం ఏమనుకుంటాం, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదైనా అయిపోతామేమో, వాడు అలా అయిపోయాడు, ఏమి అయిపోం, మనం ఎలా ఉన్నాం అలా ఉంటాం. కృష్ణుడు ఏమీ అయిపోలేదండి, కృష్ణుడు జన్మతః అలాగే ఉన్నాడు. ఆయన చిట్ట చివరి వరకు ఆయన అలాగే ఉన్నాడు, కృష్ణుడు ఏమి అయిపోలేదు. బుద్ధుడు కూడా ఇంట్లోంచి వెళ్ళక ముందు కూడా ఆయన బుద్ధత్వం ఉంది ఆయనకి. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకాస్త విషయాన్ని ఆయన వెళ్ళవలసి ఎందుకు వచ్చింది? యాక్చువల్ గా నేర్చుకోవడానికి ఏం లేదు, ఆయన నేర్పించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన జన్మ ప్రణాళికలు అది ఉంది, అంతే తప్ప ఆయన తప్పు చేసినట్టు కాదు. అలాగే మనం ఏమనుకుంటామంటే ధ్యానం చేస్తున్నాము ఏమి అయిపోవట్లేదు, మనం ఏం ఎదుగుతున్నామా లేదా, అసలు మనం ఎదిగినట్టే కాదా, ఇలాగే ఉన్నాము ఎప్పుడు అనుకుంటాం. కానీ కరెక్ట్ గానే ఉన్నావు నువ్వు. ధ్యానం చేసేవాడు ఎప్పుడు రాంగుడు, మనం కరెక్ట్ గానే ఉన్నాము, ఏం భయపడక, అందరూ ఎదుగుతున్నట్టే. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అదే సార్, ఏమేమో చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ వరకు ఉన్నామో తెలియదు, ఏం తెలుసుకుంటున్నాం కానీ
ఆచరణ ఉన్నా కూడా ఇంకా ఎక్కడో ఏదో అనుమానము, ఏదో లోటు అనిపిస్తూ ఉంటుంది. అవునవును. అవి ఏమేమి అని మీ పాయింట్స్ ఇలా చూసుకోవాలి, ఇది ఎలా ఉండాలి, ఏమేమి పాయింట్స్ అని మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఓకే ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఏంటి అనేది, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకు ఆ ఫార్ములా ఏదైతే ఉందో, మీరు చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్ Yes, madam. చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి, అవన్నీ ఫాలో అవ్వాలి. ఇంకా ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట నాకు. ఇవాళ కూడా ఆ క్వశ్చన్ ఉందన్నమాట, ఏంటి Yes, అనేది. madam. ఈ రోజు మొత్తం లెసన్ కి ఒక రీక్యాప్ చెప్తాను. మీ అందరూ ఇక్కడ మాస్టర్స్ అందరూ చేయాల్సింది ఏంటంటే రెండు చేయాలి. ఒకటేది ఏంటంటే మీలో ఏమైతే మీకు కనిపిస్తున్నాయో ఉండకూడనివి అవన్నీ నోట్అవుట్ చేసుకుని ఇవి నా దగ్గర ఉండకూడదు అని రాసుకోవాలి. కోపం ఉంటే కోపం ఉండకూడదు, కోపం తగ్గించుకోవాలి. నాకు సహనం లేదు, సహనం పెంచుకోవాలి. నేను స్వార్థం ఉంది, కొంచెం స్వార్థంగా ఉన్నాను, ఒక తొందరపాటు ఉంది, ఇవన్నీ రాసుకొని రోజు చదువుకుంటే చూసుకుంటే నువ్వు అవి ప్రాక్టీస్ చేస్తావు. రెండోది ఏమి పొందాలి మనం, ఇంకా నేను ఎక్కువ పుస్తకాలు చదవాలి, రీడింగ్ ధ్యానం పెంచుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి. లేదా ఏం పెంచుకోవాలనుకుంటున్నా నీకు ఏం కావాలనుకుంటున్నా అయ్యొక లిస్ట్, ఏం ఉండకూడదు అనుకున్నా అయ్యొక లిస్ట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయడం, చూసుకోవటం, వాటిని ప్రాక్టీస్ చేయటం, సహనాన్ని ప్రాక్టీస్ చేయటం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాసుకోవాలి అందరూ. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్, ప్రతి క్షణం అవేర్నెస్ లో ఉండడం ప్రాక్టీస్ చేయండి. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ధ్యాస పెట్టండి. ప్రతి దాన్ని ధ్యాసతో చేయడం నేర్చుకోండి. ఇది మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదుగుతాము. గుడ్డిగా మనం ఫాలో అయిపోకుండా ప్రతి దాన్ని అవేర్డ్ గా ఉండాలి. అవేర్నెస్ అంటే ఇది మనకు తెలిసిపోతుంది, ఇది చేయకూడదు. అప్పుడు ఇంటర్నల్ గా నీకు అర్థమైపోతుంది ఇది చేయకూడదని, అది చెయ్యం మనం. అవేర్నెస్ లేనప్పుడు ఏంటంటే అంతా గందరగోళం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం పోలోమని. కానీ అవేర్నెస్ గా ఉన్నప్పుడు నీ అంతరంగంలో నీకు తెలిసిపోతుంది ఇది చేయకూడదని, మానేస్తాం అంతే. ఎస్ మేడం, ఈ రెండు ప్రాక్టీస్ చేద్దాం. ఒకటి మూమెంట్ టు మూమెంట్ ప్రతి క్షణం అవేర్నెస్ గా ఉండడం ఒకటోది. రెండోది మనకు ఉండకూడనివన్నీ ఒక లిస్ట్ రాసుకుంటాం, పెంపొందించుకోవాల్సిన ఒక లిస్ట్ రాసుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈరోజు ఇంకా ఎన్నో ప్రతిదీ నేర్చుకుంటూనే ఉన్నాం మీ క్లాస్ లో, కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాము. ఈ రోజు ఇంకా పూర్తి సార్ బుద్ధత్వానికి వెళ్ళే దానికి ఏమి మెట్లు అనేది నేర్చేసుకుంటున్నాం సార్, అది మొదలు పెట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది. సార్ ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మాస్టర్స్ సార్ ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించారు బుద్ధత్వం గురించి. ఈరోజు దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు ఎలా చెప్పారు అనుకున్నా చక్కగా హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్నాను. మేడం నమస్కారం అండి. సార్ నమస్తే అండి. కొంచెం గట్టిగా సార్ ఇది అంతా మాయ అని చెప్తున్నారు కదా లైఫ్ లో అంతా, మరి ధ్యానం మాత్రం మాయ ఎందుకు కాదు సార్? మనం ఇంత తపన పడి చేస్తున్నాము, మనకేదో వస్తది అనే చేస్తున్నాము, మరి అది కూడా అట్లా కూడా మనం చెప్పండి. అది కూడా మాయ, ఏదో వస్తుంది అనుకున్నా ఏమో రావట్లేదు కాబట్టి మాయ అంటారా? కాదంటారా సార్? ధ్యానము మీరు ఏదో వస్తుందని కదండి, ధ్యానం కోసం చేయాలి. అంటే ఇప్పుడు పూర్వ జన్మలు, ఆ జన్మల వల్ల మనకి ఇట్లా జరుగుతుంది అంటున్నారు కదా, దానికి ప్రూఫ్ ఏం లేదు కదా సార్. మనం ఒక స్టోరీస్ లాగా వాటిని బిలీవ్ చేస్తున్నాము, చేయకపోతే చెప్పండి. ప్రూఫ్ అంటే చూసుకున్న వాళ్ళు చెప్పాడు, అదే ప్రూఫ్ మనకి. అంటే మనకి అవేర్నెస్ ఏం లేదు, మీరు అన్నట్టు టీచ్ చేస్తున్నాము. కిడ్నీస్ ఉన్నాయి అంటే ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి. లేవా కిడ్నీస్? నేను ఇప్పుడు స్కూల్లో పిల్లలు కదా 2 కిడ్నీలు ఉంటారా, రక్తాన్ని శుద్ధి చేస్తాయని చెప్పాను, నేను చూడలేదు. ఇప్పుడు నీ పిల్లడికి చెప్పింది రైటా రాంగ్ చెప్పండి నాకు. మీరు చెప్పింది రైటే, సైంటిఫిక్ గా ప్రూఫ్ ఉంది, కానీ స్టోరీస్ లాగా చెప్పేదానికి ప్రూఫ్ చూడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, చూస్తేనే జ్ఞానం కాదు, ఉన్నాయని తెలుసుకుంటే జ్ఞానము. మీ గత జన్మలు మీరు చూసుకోక్కర్లేదు, గత జన్మలు కూడా నాకు ఉండేవని తెలుసుకుంటే అదే జ్ఞానం. గత జన్మలు కూడా ఉన్నాయని తెలుసుకోవడం అంతే గాని వాటికి అంతే జ్ఞానము. అవసరమైతే తెలుసుకుంటా, లేకపోతే లేదు. తెలుసుకోవాల్సిన పని ఏం లేదు. తెలుసుకుంటేనే చూస్తేనే జ్ఞానం అనుకుంటున్నారేమో, చూస్తేనే జ్ఞానం కాదు. అవి ఉన్నాయి, గత జన్మలు కూడా నాకు ఉన్నాయి, ఓహో నేను గతంలో కూడా ఎన్నో జన్మలేదు అని నువ్వు నమ్మితే అది చూసుకోక్కర్లేదు. చూసుకొని ఏం లాభం చెప్పండి? ఇప్పుడు నా గత జన్మలో కోటీశ్వరుడు నేను ఇప్పుడు చూశాను, ఏం నాకు వస్తుందా ఒక కోటి అయినా చెప్పండి.
అట్లా కాదు సార్. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, మతాలు ఏం చెప్తాయి, కొన్ని కొన్ని సంస్కృతులు ఒకటే జీవితం, ఒకటే లైఫ్, లైఫ్ ఇంకొకటి ఉంటది అనేది, ఇంకా ముందు ఉన్నది అది అనేది అది ఉండదు. తప్పు అని చెప్తుంది ఆత్మజ్ఞానము. స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే అది తప్పు నాయన, ఎన్నో జన్మలు ఉన్నాయని చెప్తుంది. ఓకే. అవునా? ఉమ్. ఉమ్. అదేలే సార్, ఏదైనా మనం అజ్ఞానం మేడం, అజ్ఞానం వేరు జ్ఞానం వేరు మేడం. అజ్ఞానం అంటే తెలియనితనం. పాము కాటేసింది, పసర మందు వేయరా అంటాడు ఒకడు. బాబు డాక్టర్ ఏం చదివారే అదో పసర మందు అయితే ఏమవుతుందా, ఇంజక్షన్ వేయాలండి. ఈ సైన్స్ ఏం చెప్తుంది దానికి, అది రాంగ్ అని చెప్తుంది. అది పసర మందు వేసిన తగ్గిందంటే అది అది విషం లేని సర్పం అయినప్పుడు అది ఏం వేయకపోయినా తగ్గిపోతుంది. ఆ పసర మందు వేసినంత మాత్రం తగ్గిపోలేదు. అది పసరం, అది ఆ సైన్స్ ఏం చెప్తుంది, అది రాంగ్ అని చెప్తుంది. అది ఉందా లేదా తేడా? సైన్స్ కి సైన్స్ లేమికి తేడా ఉంటుంది. అజ్ఞానం వాళ్ళు అది ఏం చెప్తారు, మతాలు ఏం చెప్తాయంటే అది రాంగ్ అని. మన హిందూ మతంలో ఉంది కదా గత జన్మలు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పాడు కదా మేడం, ఉన్నాయని. కొన్ని మతాల్లో ఉన్నది సార్, కొన్ని మతాల్లో ఒకటి ఉన్నది. ఒకటి ఒకటి ఈ జన్మ ఉంది కదా, ఇప్పుడు ఒక జన్మ ఉన్నప్పుడు వచ్చే జన్మ ఎందుకు ఉండదు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు 16వ తేదీ, నెక్స్ట్ 17వ తేదీ ఉండదా? 14 ఉంది కదా, 13 ఉంది, 12 ఉంది, 11 ఉంది, కనబడవు కానీ ఉన్నాయి కదా. అవి 17 ఉందంటే 18 కూడా ఉంటుంది. అలాగే 2025 ఉందంటే 26 ఎందుకు ఉండదు, 24 ఎందుకు ఉండదు, 23 ఎందుకు? అలాగే ఈ జన్మ ఉందంటే గత జన్మలు కూడా ఉన్నాయి సార్. ఆ నెంబరింగ్ సిస్టమ్, ఆ ఇయర్ సిస్టమ్ ఉదాహరణ మేడం. నెంబరింగ్ సిస్టమ్ దీనికి సంబంధం లేదు, కానీ ఉదాహరణ కోసం అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. కనుక గత జన్మలు చూసుకున్నారు చాలా మంది, ఎన్నో జన్మలు చూసుకున్నారు. బుద్ధుడే చెప్పాడు కదా, నా గత జన్మలు అన్ని చూసుకున్నాను, ఆ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. కృష్ణుడు భగవద్గీతలో బహునాం జన్మనా మధ్య జ్ఞానవాన్ మా ప్రపంచతే బహునేమే వ్యతీతాని జన్మాని తవచార్జున. నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నా జన్మలు నాకు తెలుసు, నీకు తెలియదురా అన్నాడు. కృష్ణుడు చెప్పాడు. ఈ ధ్యానం చేసి ధ్యానంలో కొంతమందికి గత జన్మలు చూసుకున్నారు. గత జన్మలు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను నా ధ్యానంలో మా పెద్ద అబ్బాయి గత జన్మలు చూపించారండి నాకు మాస్టర్స్. అవునా సార్? అవును. మా అబ్బాయి పెద్ద అబ్బాయి గత జన్మలో జేన్ రాబర్ట్స్ అండి, సేత్ బుక్స్ రాశారు చూసారా. సేమ్ వాడు నిజమైన కాదు అసలు. నాకు దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా లేదు, ఏమీ లేదు. నాకు క్లియర్ గా చూపించి ఫొటోస్, వీడు గత జన్మలో జేన్ రాబర్ట్స్ అని ఫొటోస్ అన్ని చూపించారు. చూపిస్తే నేను చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఫేస్ కట్స్ అన్ని అలా ఉంటాయి. కదా జేన్ రాబర్ట్స్ లేడీ ఆవిడ, ఇప్పుడు అబ్బాయి ఫేస్ కట్ సేమ్. నేను అప్పుడైనా కరెక్ట్ ఇదే నాకు అర్థమైపోయింది. అవసరమైనవి చెప్పబడతాయి. నా జన్మ నాకు చూపించలేదు, మా అబ్బాయి జన్మ చూపించి. నేను ధ్యానం చేస్తే వాడి జన్మ చూపించారు నాకు, నాది చూపించలే. వాళ్ళు చూపిస్తారు మనకి. గుర్తుపెట్టి, జన్మలు అనేవి మాస్టర్స్ ఏం చేస్తారంటే అవసరమైతే మనకి చూపించబడతాయి, అవసరం లేకపోతే. అందుకే నేను ధ్యానంలో ఏం చెప్తానంటే, నీకు అవసరమైతే అవి వస్తాయి, అవసరం లేకపోతే అవి రావు. దాని గురించి ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇదే చెప్పాను, ఎన్లైటన్మెంట్ స్టేట్ లో కూడా ఇంకా పూర్తి అవగాహన లేకపోవడం అంటే ఏమనుకుంటాం, నేను చూసుకోలేదు కదా ఎలా నమ్మేది అంటాం. అదే కదా సార్. కాబట్టి ఉన్నాయని నమ్మితే అది జ్ఞానమే, అది నేను చెప్పేది. ఇంకంతే. ఉన్నాయని నమ్మాలి అంతే. నేను నమ్ముతున్నానండి, ఉన్నాయని. నాకు ఇంత కూడా డౌట్ లేదు, ఉన్నాయా లేవా, గత జన్మలు ఉన్నాయా లేవా అన్నది నాకు పిసరంత కూడా డౌట్ లేదు. కంప్లీట్ గా నమ్ముతాను. ఎందుకంటే నాకు అవగాహన ఉంది, కానీ నేను చూడలేదు. కానీ అవగాహన ఉంది అంటే నాకు ఆత్మజ్ఞానం ఉన్నట్టే. లేదనుకోండి, నేను చూడలేదు కదా, నాకు ఎప్పుడు నాకు ఆ లోటు లేదు, ఆ అసంతృప్తి లేదు. ఉన్నాయి కదా, అయిపోయినాయి అవి. ఇప్పుడు ఈ జన్మ ఉంది, ఈ జన్మలో ఏం చేయాలో నేను అది చేసుకోవాలి. అది కదా. చెప్పండి, ఇంకా డౌట్స్ ఏమైనా చెప్పండి, పర్వాలేదు. అదే సార్, అదే ఇప్పుడు అంతా ఎఫెక్షన్ అని, బంధాలని అట్లా ఉండి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఏమీ లేదు అనుకున్నప్పుడు మనం ఎందుకు ఇట్లా బాధపడము లైఫ్ గురించి అన్న మేడం, అన్నిటినీ ఆనందించాలి, అనుభవించాలి, కానీ ఇదంతా కూడా ఒక రకమైన నాటకమే అని అవగాహనతో జీవించాలి. అది జ్ఞానం అనేది నేను చెప్పాను. అది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా భార్య ఉంది, వాళ్ళందరినీ నేను ప్రేమగానే చూసుకుంటా. వాళ్ళందరూ నాకు కావాలి, వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను, వాళ్ళ గురించి చూస్తాను. కానీ టూ మచ్ ఎఫెక్షన్ ఎవరితో నాకు లేదు. ఎందుకంటే ఎవరితో టూ మచ్ ఎఫెక్షన్ నాకు లేదు. ఎందుకంటే ఎవరికి ఎవరము సొంతం కాదు, అందరం కలిసి జీవిస్తున్నాం, అందరం కలిసి ఉన్నాం. కాబట్టి ఈ సత్యంలోకి వచ్చిన తర్వాత ఆ టూ మచ్ అనేది పోతుంది మేడం, అతి పోతుంది. ఎఫెక్షన్ ఉంటుంది, టూ మచ్ పోతుంది. టూ మచ్ అంటే తీవ్రమైన అతి ఎఫెక్షన్స్ పోతాయి. అది పోలేదు అంటే ఇంకా మనకి పూర్తిగా మనకి ఆత్మజ్ఞానం రాలేదని తెలుసుకోవాలి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ధ్యానం మీరు?
నేను 2009 మేడం. 16 years అవుతుంది, 16 సంవత్సరాలు. గ్రేట్ సార్, అసలు చాలా ధ్యానం బాగుంది సార్. చేయకముందు కూడా అసలు నాకు ఎవరితోనే అఫెక్షన్ లేదండి. మ్మ్. ధ్యానం చేశాక ఇంకొంచెం ఆలోచించాను, తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండాలి, కొంచెం ప్రేమలు తెచ్చుకున్నాను నేను. లేని ప్రేమను కొంచెం తెచ్చుకున్నాను, కానీ అంతకుముందు అది లేదు నాకు. ఈ ధ్యానం చేసిన తర్వాత కొంచెం ప్రేమ పెంచుకున్నాను. ప్రేమతో చూసుకోవాలి మనం. ఇంతకు ముందు రెక్లెస్ గా ఉండేవాళ్ళ, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు మనకి ఎందుకని. అది కాదు, ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవడం అనేది అలవాటు అయింది. కాబట్టి ఒకటి ఇంకొన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ధ్యానం చేసినా కొన్ని ఎఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, అవి ఏమి రాంగ్ కాదు. మమకారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. మమకారం చాలా మంది ఏమంటే మమకారం పోవాలి, మమకారం తప్పు. అదండి, మమకారం చెడుది కాదు, మమకారం మంచిదే. పిల్లల పట్ల తల్లికి మమకారం ఉంటుంది, తప్ప అది? మమకారం ఎందుకు ఉంటుందండి? భార్య పట్ల భర్తకి మమకారం ఉంటుంది, భర్త పట్ల భార్యకి మమకారం. మమకారం అనేది తప్పు కాదు. భత్రి సార్ చెప్పారు, ఇది చెప్పింది నేను. ఒకసారి చెప్పారు, నిర్మమో నిరహంకారం అని భగవద్గీతలో చెప్పాడు. మమకారం అహంకారాలు ఉండకూడదని చెప్పాడు. నేను దాన్ని మారుస్తున్నానని చెప్పాడు. మమకారం ఉండొచ్చు, అహంకారం ఉండకూడదని చెప్పాడు. ఇప్పుడు చూడండి, అర్థమైందా మేడం? మీకు ఎవరి పట్ల మమకారం ఉన్నా కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ గానే ఉన్నారు. మిమ్మల్ని మీరు తక్కువ అదే అని చెప్పేది, మనల్ని మనమే తప్పు పట్టుకుంటాం, నేను కరెక్ట్ గా లేనేమో అని. నేను చెప్పేది ఏంటంటే అవన్నీ వదులుకోనో లేకపోతే తక్కువగా చూడమనో లేదా కాదు, అవన్నీ కూడా నాటకంలో ఒక పాత్ర, నాటక రంగంలో నటనలే తప్ప అందులో సత్యం లేదు, సంపూర్ణ సత్యం లేదు అనేది ఎప్పుడు తెలుసుకోవాలి. సాధన చేసే కొద్దీ, ధ్యాన సాధన చేసే కొద్దీ ఆటోమేటిక్ గా వస్తుంది మనకి. డైలీ 1 hour చేస్తారా సార్ ధ్యానము? టూ మచ్ ఎఫెక్షన్స్ 2 hours, మార్నింగ్ 1 hour 1.5 hours చేస్తానండి, ఈవినింగ్ చేస్తానండి. బుక్స్ చదువుతుంటాను మేడం, టీచింగ్ చేస్తుంటాను మేడం. మొదట్లో అదే చెప్పాను కదా, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో గంటలు అసలు ఉదయం రాత్రి సాయంత్రం అని ఉండేది కదా, ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉండేవాడిని. స్కూల్లో కూడా పావు గంట 20 నిమిషాలు టైం దొరికితే కళ్ళు మూసేస్తే అందరూ మాస్టర్లు అందరూ వచ్చి ఇదేంటండి అనేవారు. తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత టీచింగ్ మొదలు పెట్టే, బుక్ రీడింగ్ మొదలైన తర్వాత ఆటోమేటిక్ సాధన అంత అవసరం ఉండదు. ఇంకా ఒకటి పెరిగినప్పుడు ఇంకోటి, ఇప్పుడు నేను చిన్నప్పుడు పుస్తకాలు చదివాను, నోట్సులు రాశాను, ఇప్పుడు అంత అవసరం ఏముంది, టీచర్ అయ్యాను నేను. పిల్లలకి ఎలా చెప్పాలన్న దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే నేను ఇప్పుడు టీచింగ్ లోకి వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ ని, టీచింగ్ మీద ధ్యాస పెడతాను. టైం ఉన్నప్పుడు ధ్యానం చేస్తాను. ఇప్పుడు అంత ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, కానీ చెయ్యాలి. చేయకపోతే నాదైనా మైండ్ అంతా మళ్ళీ ఏమవుతుంది, మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రాపంచికంలోకి వెళ్ళిపోతుంది మైండ్. ఆ ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, రోజు మనం ఎంత క్లీన్ చేసినా, ప్రతిరోజు ఇల్లు ఎలాగైతే క్లీన్ చేసుకోవాలో ప్రతిరోజు ధ్యానంతో మనసుని శుద్ధి చేసుకోవాల్సిందే. కాబట్టి మీరు కూడా ధ్యానం చేయండి. మీరు ఎలా ఉన్నా కూడా దానిని మీరు ఇది 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 పోవాలని ఏమనుకోక్కర్లేదు. ఏది రాంగ్ కాదు, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మీరు సాధన చేసే కొద్దీ సహజంగానే మీలో మార్పులు వస్తూ ఉంటాయి. మీకు ఎవరి పట్ల ఎఫెక్షన్ ఉన్నా నో ప్రాబ్లం, ఉంచండి ఎఫెక్షన్, నో ప్రాబ్లం. మమకారం ఉండాల్సిందే, అహంకారం ఉండకూడదు. నేను పెద్ద గొప్ప, నాకు డబ్బు ఉంది, నేను ఎవరు తగ్గేది అనకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. అర్థమైందా? క్వశ్చన్ అందరికీ ఆన్సర్ ఇస్తుంది అన్నట్టు చాలా మందికి ఈ ఆన్సర్ దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. రవీంద్రరావు గారు సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా వివరించినారు సార్. ఎస్ సార్. మన ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉంటామని చెప్పేసి చెప్పారు. అట్లాగే ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించకుండా ఆత్మతత్వం ఉండాలని చెప్పారు సార్. అట్లాగే జీవితంలో 3 స్టేజెస్ ఉన్నాయి. బిఫోర్ ఎన్లైట్మెంట్ స్టేజ్, ఎన్లైట్మెంట్, ఆఫ్టర్ ఎన్లైట్మెంట్. చాలా చక్కగా వివరించారు సార్. అది ఏ స్టేజ్ లో ఎలాగున్నారు, మనం ఇప్పుడు మీరు చెప్పిన దాని వల్ల మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నామని కూడా అర్థమైపోతుంది సార్ ప్రతి ఒక్కరికి. అజ్ఞాన దశలో ఉన్నామా, లేకుంటే కొద్దిగా జ్ఞాన దశలో ఉన్నామా, లేకుంటే ఇంకా ఎన్లైట్మెంట్ ఉన్నామా అని అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. మీరు చాలా చక్కగా వివరించారు సార్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ప్రేమతత్వంతో ఉండాలనేసి, ఎప్పుడు ఎరుకుతో ఉండాలని చెప్పారు. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ఇతరుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, అన్నింటి జంతువుల పట్ల, పక్షుల పట్ల, అన్నింటిలో కూడా ప్రేమతత్వాన్ని పెంచుకున్నప్పుడు అందరూ లోకం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది సార్. ఇది ఆత్మతత్వం గురించి మాత్రం చాలా చక్కగా వివరించారు సార్. ఇది
అట్లాగే ఎప్పుడు ఎరుగుతూ ఉండాలని చెప్పి అవేర్నెస్ తో ఉండాలని చెప్పారు సార్. చాలా బాగా అర్థమైంది సార్ మీకు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీనివల్ల మనం అసలు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉండాం మనము అనేది తెలుస్తుంది సార్. ఇప్పుడు మనం ఎట్లా డెవలప్మెంట్ చేసుకున్నానికి ధ్యానం ద్వారా అనేసి తెలుసుకోగలుగుతాం సార్. సార్ ఎస్ సార్. అది సార్ అది. అనిత గారు అన్ని చూస్తారు. అనిత గారు మాట్లాడండి మేడం. అడగండి. నమస్తే నమస్తే మేడం. నమస్తే మాస్టర్. మేడం చాలా బాగా చెప్తున్నారు సార్. నాకు అదే సార్ డౌట్ ఉండింది. నాది మీరు ఏం చెప్పినారో అదంతా నాకు ఉండే సార్ ప్రాబ్లమ్స్. నేను మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటా ఉండాలి సార్, ఎగ్జామ్ కి రివైజ్ అయినట్లా. మీరు Yes, చెప్పేది చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండే. నేను మీరేం చెప్తారో అదే తప్పే సార్ చేసేది. అదే ప్రతి క్షణం అంత ఉంటాను, మళ్ళీ ఎమోషన్ అయిపోతాను. ఇప్పుడు దేవుడి దగ్గర ఆఫీస్ లో కానీ ఎక్కడ రేయకూడదు అనుకుంటాను. వాళ్ళు అట్లే ప్రొవోక్ చేస్తారు, బట్ వాళ్ళకి మాకి డిఫరెన్స్ ఉంటుంది అని మేము తెలుసుకోనాలి. సడన్ గా ఐపిచ్చికి వెళ్ళిపోయిస్తాను సార్. అది అది ఎట్లా కంట్రోల్ చేస్తారు? డైలీ 300 పీపుల్స్ ని నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ 300 మెంబర్స్ వస్తారు. వాళ్ళందరినీ మీట్ చేసి ఒక్కొక్కరు వెరైటీ సార్. పుట్టినోటిని ఇంకా సచ్చేతనక మేమే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామేమో అనే తార చేస్తా వచ్చి నేను ఫోన్ చేసి చెప్తాను సార్, ఫస్ట్ మీరు మాట్లాడండి, నేను అంతా రాసుకుంటాను, తర్వాత నేను ఆన్సర్ ఇస్తానంటే అమ్ము అంటారు సార్. అట్లా చెప్పినాక మళ్ళీ మళ్ళీ మధ్యలో మాట్లాడుతూ ఉంటారు సార్. సిస్టమ్ లో పని చేయాలా, రైటింగ్ చేయాలా, వాళ్ళ దగ్గర మాట్లాడాలా, వీళ్ళు మాట్లాడుతూ ఉంటాను. ఇంకెవరో వస్తారు సార్, వాళ్ళు ఇంకొకటి అడుగుతారు, వాళ్ళ పక్కన ఇంకొకటి వస్తారు, టేబుల్ చుట్టూ నిల్చుని చెప్తూనే ఉంటారు సార్. ఎట్లా చేయాలా అని తెలియదు సార్ నాకు. అప్పుడు పొద్దున్నే లేచి నా 4:30కి అంతా వేస్తాను. ఫస్ట్ వార్మప్ అంతా చేసుకొని ఎక్సర్సైజ్ చేసి 5 o'clockకి మా సార్ వస్తుంది కదా, రంగనాథ్ సార్ది, దాంట్లో కూర్చుంటాము. అంచేపుకి అదంతా థాట్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్ సార్. అట్లా సందర్భాల్లో అట్లా ఆఫీస్ లో పోతే 11:30 అయితే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి సార్, ఏం చేయాలో తెలియదు సార్. గ్రేట్ గ్రేట్ మేడం. ఏం గ్రేట్ సార్ నా పరిస్థితి. మీరు మీ సహనాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీరు అది ఎంచుకున్నారు సార్. మీరు మీ సహనాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీరు ఆ జాబ్ ఎంచుకొని వస్తుంది. అది అనుభవిస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, కానీ దాని ద్వారా మీరు ఆత్మపరంగా ఎంతో సహనాన్ని అభివృద్ధి పరచుకుంటారు. నో డౌట్ ఎట్ ఆల్. అయితే నన్ను మాప్సార్ వచ్చి నేను రెక్టిఫై చేస్తే వాళ్ళకేమో బుద్ధి లేదు, వాళ్ళు మెడిటేటర్స్ కాదు, ఇట్లా మాట్లాడేది తప్పు కదా అని రాస్తాను సార్, రాస్తా ఉండను మీరంతా చెప్పేది. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అండ్ దాన్ని రివైజ్ చేస్తా ఉంటే నాది రాంగ్ ఎంత, రైట్ ఎంత, విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ రాంగ్, విచ్ వన్ ఐ హ్యావ్ టు డూ, విచ్ వన్ ఐ హ్యావ్ టు రెక్టిఫై అనేది అర్థమవుతుందని డైలీ రాస్తాను సార్ నోట్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎంత తక్కువ చేసుకున్నాలా అంటే నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్ కూల్ 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 అనుకుంటాను. యాల్ మేడం ఊరికే అయిత్రి అంటారు, ఏమి లేదు అంటాను. అట్లా అయిపోతుంది సార్, ఏం చేయాలో తెలియదు సార్. ప్రాపంచంగా ఉన్నవాడికి ఇది మీలాంటి ఉద్యోగం వాడికి అది ఎలా ఉంటుందంటేను, వాడు అలాగే ఉంటాడు కాబట్టి ఇబ్బందులు, కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి మైండ్ కొంత సాఫ్ట్ గా సెన్సిటివ్ గా తయారవుతుంది. అలాంటి వాళ్ళతో మనం పడడం చాలా కష్టమే, కానీ మీ యొక్క ఆత్మ పురోగతికి అది అవసరం మీకు. లేకపోతే మీకు ఆ ఉద్యోగం చేసేవారే కాదు, మీరు ఎంచుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రేపు వచ్చేలేదు సార్. నేను చెప్పింటానా, వాళ్ళు కొంచెము మేడం ఎట్లా మీరు ధ్యానం చేయండి, మీరు తక్కువగా మాట్లాడతారు అంటాను సార్. అందుకు నంబర్లు అంతా ఇచ్చుకొని గ్రూప్ చేస్తా ఉన్నాను సార్. యూట్యూబ్ క్రియేట్ చేస్తాను, దాంట్లో అందరినీ తీసుకొని అలా ఉన్నాను. కొందరంతా మారిండారు సార్.
తక్కువగా వచ్చిన వాళ్ళందరినీ కళ్ళు మాట్లాడతారు. మూసుకొని ధ్యానంలో కూర్చోబెట్టాను మేడం. వాళ్ళు మీ మాట వింటాడు కదా, రే కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, నీకు వాళ్ళు చాలా లాభం మొత్తం చెప్తే మీకు హాయిగా ఉంటుంది, వాడికి హాయిగా ఉంటుంది. మా స్కూల్లో ఉన్నారండి, థౌజండ్స్. నాకు ఓ ఏదైనా సార్. వర్క్ ఉందనుకోండి, ఏం చేస్తాను, నా వర్క్ ఉన్నప్పుడు పిల్లలందరినీ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయిస్తాను. ఇప్పుడు నాకు హ్యాపీ, వాడికి హ్యాపీ. లేకపోతే నాకు గోల గోల, నేను పని చేసుకోలేను. ఇప్పుడు ధ్యానం అనుకోండి, వాడికి సేఫ్టీ కదా, నాకు సేఫ్టీ. మనకి సేఫ్టీ ధ్యానం. అట్లా కాబట్టి కొందరు చెప్తారు సార్, కొందరు మేము ఆ క్యాస్ట్, మేము ఈ క్యాస్ట్ అట్లా అంటారు. ఇక్కడ క్యాస్ట్ లేదు, ఆత్మ మాత్రం ఉండేది. అంత చెప్పాకైనా సార్ ఇంకొకరు వచ్చి ఏడాడ కమ్యూనిటీ డైలీ మాత్రము అందరికీ ఆఫీస్ లోనే టీచ్ చేస్తా ఉంటాను. చాలా జనానికి ఇక్కడ ఇంటర్నేషనల్ పిరమిడ్ వెళ్ళి మా కార్లోనే తీసుకొని పోయి చూపించినప్పుడు నాకు చాలా మంచిది అవుతుంది. వాళ్ళు వెజిటేరియన్ గా కూడా మారిండారు. నాకు చాలా హ్యాపీ ఉంది సార్. ఆఫీస్ లోకి వచ్చే వెరీ గుడ్, వాళ్ళకంతా వెరీ చెప్తాను గుడ్, సార్. వెరీ గుడ్, ఆ, గ్రేట్, అట్లా గ్రేట్. అనేసి ఇది పడాలి. 108ది పిరమిడ్ ది ఇది ఉంది సార్, 23rd May. దాన్ని తీసుకొని ఉండాను. పోలీస్ తీసుకొనకి అదేం కష్టం, మా ఆఫీస్ పక్కనే ఉండేది, తీసుకొని చేయాలని ఉండాను. ఇక్కడంతా అవేర్నెస్ లేదు. మీదంతా మీరు తెలుగుదంతా చాలా బాగుంటుంది సార్. మీ ఎట్లా వాళ్ళు వస్తే నాకు కొంచెం గైడ్ లైన్స్ చెప్పండి సార్. నేను ఏమేమో తెలీదు, ఈ టైటిల్ కంట్రోల్ చేసుకోనాలి. 5 జనం వస్తారు సార్, టేబుల్ ఫుల్ నిసుకొని ఉంటారు. ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు, వాళ్ళకి తెలిసేదే లేదు సార్. వాళ్ళకి ఆన్సర్ ఎన్ని తర్వాత మాట్లాడదామని ఏం చేయాలా తెలియదు సార్. మేడం, నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేకుండా గెయిన్, అది మీ ఎదురుగా పెట్టుకోండి, మీ ఎదురుగా గోడ మీద రాసి పెట్టుకోండి. నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేకుండా గెయిన్ లేదు. మీరు ఎంత పెయిన్ అనుభవిస్తే అంత గెయిన్ ఉంటుంది. నేను ఇంకేదే ఎలా ఫార్ములా, చేయాలి నాకు ఐడియా వేయండి సార్. మీ ఎట్లా తెలుసు? అనుభవించాల్సిందే మీరు. పెయిన్ లేకుండా పెయిన్, నో పెయిన్ నో గెయిన్. పెయిన్ ఉంది, అనుభవించండి, అది గెయిన్ కోసమే. మీ పెయిన్ మీ గెయిన్ కోసమే, అది గుర్తుపెట్టుకోండి. ఒకటోది, కోపం వస్తుందా? కోపం ఎలా పోవాలంటే, కోపం వచ్చినప్పుడు ఓహో నేను కోపంలో ఉన్నానని అవేర్నెస్ ఉంటే అదే పోయినట్టు. భయం వచ్చింది అనుకోండి, ఆ భయం ఎలా పోతుందంటే, భయం పోదు. భయం వచ్చినప్పుడు ఓహో నాకు ఇప్పుడు భయం వేస్తుందని మీరు అవేర్నెస్ లో ఉంటే అదే భయం పోతుంది. కాబట్టి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. మనం ధ్యానం చేసుకుంటాము, ధ్యానం చెప్తాము. ఏ పరిస్థితులు ఉన్నా ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంటే ఆ పెయిన్ నుంచి ఏదో గెయిన్ వస్తుంది మనకి. కొంచెం ఓపిక పట్టండి, ఆ గెయిన్ ఏదో వస్తుంది, మీకు పరిస్థితి మారుతుంది. కాబట్టి అయితే కూడా మీరైనా జనాలు నేనైనా పబ్లిక్ ఎవరైనా పైన అట్లా ఒకటే అరిచేది ఫార్ములా. తప్పు కదండి సార్? మేడం, పబ్లిక్ పైన అట్లా అరిచేది తప్పు కదా, రాంగ్ కదండి సార్? పబ్లిక్ ఏంటంటారు? వస్తారు కదా, మన ఆఫీస్కి వస్తారు కదా పబ్లిక్, వాళ్ళు కష్టాలు అడుక్కొని అట్లా రేజ్, అట్లా రాంగ్ అయ్యేది, నేను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేది, అదంతా తప్పు కదండి సార్? రాంగ్ కదండా మేడం, ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటారు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మీ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ, అంతే. అయితే ఓకే. మెడిటేషన్ లా అట్లా చెప్తారు కదా సార్, మీరు జీరోకి వెళ్ళిపోయేస్తారు. మీరు మళ్ళీ అదే బిఫోర్ మెడిటేషన్ ఏముండరు, దాన్ని ఏమైనా అలవాటు చేస్తూ ఉండారంటారు. అందుకే అదొక భయం సార్ నాకు. ఏం ఎంత కాదు, కంట్రోల్ ఉంటేనో అయ్యేదే లేదు సార్. మీరే చెప్పండి సార్, నా సిచ్యుయేషన్ మీరు పదే పదే చెప్పేది వద్దు. బీ నేచురల్. నేచురల్ గా ఉండండి మేడం. ఏదో మార్చుకోవాలి, ఏదో చేయాలనుకోండి, నేచురల్ గా ఉండండి. ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఆ టైంలో ఎలా మీరు మార్చాలనుకుంటే, ఏ విధంగా దాన్ని లీడ్ చేయాలనుకుంటే అలా లీడ్ చేయండి, అంతే. సూత్రాలు ఏమీ లేవు. నేచురల్ గా ఉందాము, ఏం జరిగితే అది జరుగుతుంది, ఏమవుద్ది. మీకు ఆ టైంలో ఏమైతే చేయాలనిపిస్తుందో అది చేయండి, అంతే. మీకు సూత్రాలు చెప్పినా మనం ఏ సూత్రాలు ఆ టైం గుర్తురావు మేడం. నాకు చాలా కోపం వచ్చింది, 4 సూత్రాలు నేర్చుకున్నా. నాకు కోపం వచ్చినప్పుడు ఏ సూత్రం గుర్తురాదు నాకు. కాబట్టి సూత్రాలు లేవు. బీ నేచురల్, బీ విత్ యువర్ నేచర్. మీ నేచర్ లో మీరు ఉండండి, అంతే. కోపం వచ్చిందా కోపంగా ప్రదర్శించండి, పారిపోయినా పారిపోతారు వాళ్ళు. కాబట్టి బీ విత్ యువర్ నేచర్ అని మీ నేచర్ లో మీరు ఉండండి. కోపిష్టిగా ఉండి కోపిష్టిగా ఉండండి, నష్టమే లేదు. ఐఆర్ ఆఫీసర్ కి ఉండాలంటే ఇచ్చేస్తే మాకు దిగుతారు సార్. ఐఆర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేస్తే, మేడం గారు వాళ్ళు తక్కువ కొనిపోతే అరుస్తారు అంటే అది కష్టమే. ఓకే, ఓకే. మారుతాయి మేడం, మారుతాయి. మీకు తర్వాత తర్వాత అన్ని అవగాహనకు వస్తాయి. అన్ని ముందు అన్ని రావు, కానీ సాధన చేయండి. బుక్ రీడింగ్ చేయండి మేడం, బుక్ రీడింగ్ చేయండి. చేస్తాను సార్. ఎస్ మేడం. నాకు టైం దే చాలా ఇది, చాలా నాకు అదే మీది ఎంత రిపీట్ చేసుకున్నా, మీది చెప్పిందంతా రిమైండ్ చేసుకుంటా ఉంటే కొంచెం ఎస్ మేడం. రెడ్యూస్ అవుతుంది అనుకుంటాను.
ఓకే చాలా ఓకే థ్యాంక్స్ సార్. క్లాసెస్ అంతా చాలా మేము కడుచుకునేదే జాస్తి ఉంది సార్. మేము నేర్చుకునే దానికి ఇంట్లో మళ్ళా ఉండేది పోగొట్టుకునేదే చాలా ఉంది సార్. మీ ఎట్లా తెలిసిన రైట్. మనం మేడం ఏదైతే గారు ఉండకూడదు కానీ అనుకున్నాం రాసుకోండి, అవి రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేద్దాం, ఏమవుద్ది. ఓకే సార్. మేడం గారు కానీ అందరికీను నా కోటి కోటి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మంచి క్వశ్చన్స్ సార్, అందరికి కూడా ఉపయోగపడేవి, అందరి లైఫ్ లో ఉండేవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అనిత, ఇంకొక అనిత గారు ఉన్నారండి ఇక్కడ. అనిత గారు ఓ, ఆ, నమస్కారం అండి మేడం నమస్తే, చెప్పండి. క్లాస్ చాలా బాగా చెప్పారండి ఈరోజు. ఎస్ మేడం. సరే, ఒకటి నేను ఇప్పుడు మెడిటేషన్ ఒక 10 minutes కంటే ఎక్కువ చేయలేకపోతున్నాండి. 10 minutes రాగానే బాడీలో ఏదో ఒక పార్ట్ పెయిన్ లాగా, నాకు కూర్చునే దానికంటే ఎక్కువ పడుకొని చేయాలని అనిపిస్తుంది అన్నమాట. అలా ఎంత ట్రై చేసిన, ఇప్పుడు నేను క్లాస్లో మేడం ఎండింగ్లో పెడతారు కదా, ఒక 10 minutes కాన్సన్ట్రేషన్గా ఎక్కువ అంతకంటే ఎక్కువ కాగానే చెయ్యి లాగడము, కాలు లాగడము, ఏదో సో పడుకొని చేయాలనుకోవడం, తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం అలా. సో ఎట్లా, హౌ టు డూ సార్, ఎలా చేయాలి? అలా చేయండి మేడం, మీకు అలా అనిపిస్తే అలా చేయండి. పడుకున్న శ్వాసను గమనిస్తూ పడుకోండి, అలాగేముంది. తర్వాత నేను ఎప్పుడు డీప్ స్లీప్కి వెళ్ళిపోతుంది తెలుసా, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినాక మెలకు వస్తుంది అన్నమాట. ఎంత నేను ట్రై చేసినా మినిమంగా 10 minutes అంతే, నేను అంతకంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను అన్నమాట. తర్వాత నా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ లాగినట్టు అవ్వడం, ఇక్కడ అంతా ఏదో సంథింగ్ డిఫరెంట్. సరే, పౌర్ణమి రోజు 9 to 12 అయిన మెడిటేషన్ మాత్రం నేను ఒక్కటి అబ్జర్వ్ చేసా, ఏదో నా బాడీలో నుంచి హీట్ అంతా ఆ రోజు ఒక్కరోజు హాఫ్ అన్ అవర్ చేయగలిగా సార్, ఒక రోజు క్లాస్ ఏదో నా బాడీలో పాట్లో నుంచి హీట్ అంతా బయటికి వెళ్ళిపోతున్నట్టు, ఏదో సంథింగ్ డిఫరెంట్ లాగా అనిపించింది ఆ ఒక్కరోజు. రెగ్యులర్ గా నేను ఎంత ట్రై చేసినా 10 minutes అన్నమాట. ఏమి చెయ్యక్కర్లేదు మేడం. ఇప్పుడు కూర్చొని ఊరికే కామ్గా కూర్చోవడం అలవాటు చేసుకోండి, ఏం చేయొద్దు. బ్రీత్ని అబ్జర్వ్ చేయడం కానీ ఏం చేయకుండా ఊరికే కామ్గా కూర్చోండి, కళ్ళు మూసుకొని ఎంతసేపు కూర్చోగలరో మీరు ట్రై చేయండి. ఏం చెయ్యొద్దు, అంటే బ్రీత్ని అబ్జర్వ్ చేయడం కానీ ఏం చేయొద్దు, కామ్గా కూర్చోండి. చైర్లో ఎంతసేపు కూర్చోగలరో కూర్చోండి, అదే మెడిటేషన్. యాక్చువల్గా కామ్గా కూర్చోవడమే మెడిటేషన్ అండి. ఎస్ మేడం. ఓకే ఓకే, ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్, చాలా చక్కగా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా బాగా జరిగింది. చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి అన్నమాట. వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది డౌట్స్ కూడా క్లియర్ అయిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే పాపం నిజమే, అంతసేపు ఎప్పుడు కూర్చోవడం అలవాటు ఉండదు కదా, అదే పనిగా. కాబట్టి కూర్చోవాలి అనేసరికి శరీరం సహకరించదు. ఫస్ట్ శరీరాన్ని కూర్చోబెట్టడం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ధ్యానం ఉండదు, కూర్చోవడమే నేర్చుకుంటే చాలేమో ఫస్ట్. ముందు ఆలోచనలు వచ్చిన శ్వాస మీద ధ్యాస కుదరకపోయినా అవసరం లేదు, ముందు కామ్గా కూర్చోవడం అలవాటు చేసుకోండి కుర్చీలో, ఒకటోది. రెండోది ఏమంటే అలాగైనా కూడా ఆలోచనలు వస్తున్నాయంటే కుర్చీలో పడుకోవడం అలవాటు చేసుకోండి. కుర్చీలో పడుకోవడం అలవాటు చేసుకుంటే తర్వాత కుర్చీలో కూర్చోవడం అలవాటు అవుతుంది. ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళకి ట్రిక్ ఏంటంటే కుర్చీలోనే నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు కుర్చీలో నేను ధ్యానం కాదు, నేను చేయను, కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేయను, కుర్చీలో పడుకుంటాను. నేను ఎంతసేపు పడుకోగలిగితే అంతసేపు కుర్చీలో పడుకోండి, తర్వాత అదే ధ్యానం అవుతుంది. యాక్చువల్గా కుర్చీలో నిద్ర ఆటోమేటిక్ అదే మెడిటేషన్ అయిపోతుంది. అది కూడా ప్రాక్టీస్ చేయండి. రకరకాలుగా చెయ్యాలి మనం, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండడమే ఏముంది, అంతా మన చేతిలో ఉంది. మన శ్వాస, మన బాడీ, మన ఇష్టం, ఎవరు అడిగేవాడు మనల్ని. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈరోజు. బుద్ధత్వం గురించి కొత్త విషయాలు, మాకు తెలియని విషయాలు తెలుసుకోగలిగాము. మార్గాలు కూడా చెప్పారు సార్, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. నెక్స్ట్ ఫాలో ఏం చేయాలి అనేది కూడా తెలియడం జరిగింది మాకు. దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తాము. ముందు సెషన్స్ లో కూడా ఇలాగే ఇంకా పుస్తక స్వాధ్యాయం కూడా ఉంటే బాగుంటుంది అని రంగనాథ్ సార్ గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సార్. శ్రీనివాస్ సార్ గారి ద్వారా పుస్తక స్వాధ్యాయం, మంచి మంచి బుక్స్, పుస్తక స్వాధ్యాయం తీసుకురండి అనేసి. కాబట్టి ఆ వాళ్ళకి హాలిడేస్ కూడా వస్తాయేమో, ఇబ్బంది ఉండదు స్కూల్ గురించి. సార్
పుస్తక స్వాధ్యాయం కూడా మాకు అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్. తప్పకుండా తప్పకుండా, నాకేం పని మేడం, ఇంట్లో కూర్చునే కదా చెప్పేది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ ధన్యవాదాలు. మీట్ అగైన్. థ్యాంక్ యూ అందరికీ కూడా శుభరాత్రి. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. ఇంతవరకు సెలవు.